అధ్యాయము ప్రైజ్లో 20 నుంచి కొన్ని మాటలు చదువుదాం. ప్రకటన గ్రంథము 18:20 నుంచి చదువుదాం. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణంకు తీర్పు తీర్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తరువాత బలిష్ఠైన ఒక దూత గొప్ప తిరుగుటి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. నీ వర్తకులు అనగా ఆ పట్టణం యొక్క వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములనియు నీ మాయా మంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లనగురు ఊదువారి యొక్కయు, బోరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూనూ నీలో ఉండదు, వినబడదు. మరి ఏ శిల్పమైన శిల్పి ఎవడను నీలో యంత్రమాత్రమును కనబడడు, తిరుగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూనూ వినబడవు అని చెప్పాను. మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు, భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడెను. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వాక్యం కూడా చదువుదాం, కృప కలుగునుగాక. గలతీయులకు రాసిన పత్రిక మనం ఆల్రెడీ ఒకసారి చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. 23వ వాక్యం చదువుతున్నాం. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రారి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. 28వ వచనం చదువుతున్నాం. సహోదరులారా, మనం ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగో హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఎందుకు వచ్చే లేఖనం చెప్పుచున్నది? ఎందుకు వచ్చే లేఖనం ఏమో చెప్పుచున్నది? దాసి దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారునితో పాటు వారసులై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలు కుమారులమే కానీ దాసి కుమారులము కాము. దేవుడి మాటలు మనకు దీవించుగాక. కూర్చుదాం. కృప కలుగునుగాక. కొంచెం దీన్ని కరెక్షన్ చేయండి నాన్న. ఏదో ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనం దీవించును గాక. హల్లెలూయా. పోయిన వారం నేను ఒక మెసేజ్ చెప్పాను, గుర్తుందా మీకు? ఏం చెప్పుకున్నా మెసేజ్ పోయిన వారం? పోయిన వారం ఏం చెప్పుకున్నాం? ఏం చేస్తుంది మీ ఎస్తేరు జ్యోతి? ప్రైజ్ ది లార్డ్. పోయిన వారు ఒక మెసేజ్ చెప్పుకున్నాం మనం. అంతా చదువుతున్నారు మెసేజ్లు? ప్రసంగిలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, పుట్టుటకు చచ్చుటకు సమయం గలదు, నాటుటకు సమయం గలదు, పెరికివేయుటకు, సంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు,
రాళ్ళు పారవేయుటకు, రాళ్ళు కుప్పవేయుటకు, కాగులించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకునుటకు, దాసుకునుటకు, పారవేయుటకు, సింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు సమయం కలదు అన్నాడు. పుట్టిన కానించి లాస్ట్ మాట ఎక్కడ వదిలాడంటే యుద్ధం కాడ వదిలేశాడు. ఓకేనా? నువ్వు పుట్టిన తర్వాత నీ యాత్ర ఎక్కడ ముగించబడుతుందంటే యుద్ధంతో ముగించబడుతుంది. యుద్ధము ప్లస్ సమాధానం. అంతటితో మన యొక్క యాత్ర ముగించినట్టుగా ఉంది ఆయన యొక్క ప్రసంగంలో. కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? నువ్వు వాక్యంలో పుడితే లాస్ట్ నీ యాత్ర ఎక్కడికంటే యుద్ధము ద్వారా ఆవులగట్టుకి జయించుకొని ఆవులగట్టుకి వెళ్ళాలి. అంతేనా? ఏమా సాత్వికం వినపడుతుందా? ప్రైజ్లా. ఇప్పుడు మనం ఒకవేళ క్రీస్తులో పుడితే లాస్ట్ మన యొక్క ప్రయాణం లాస్ట్ ఎలా ఉంటుందంటే యుద్ధం ద్వారా లోపలికి వెళ్తున్నాం. యుద్ధం లేకుండా లోపలికి వెళ్ళడానికి అవకాశము లేదు. ప్రైజ్లా. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే యుద్ధం ఉంటుంది. వాక్యం దగ్గరికి రాకపోతే యుద్ధం లేనే లేదు, అసలు ఉండదు. వాక్యం వద్దకు వస్తేనే యుద్ధం. నువ్వు ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వస్తావో నీ శరీరంలో యుద్ధం స్టార్ట్ అవుద్ది. నీ శరీరము ఒక పాపమునికి అలవాటు పడి ఉంటుంది. ఆ పాపానికి నీకు ఒక యుద్ధం స్టార్ట్ అవుద్ది. శరీరంలోని బయట కాదు, శరీరంలోనే యుద్ధం స్టార్ట్ అవుద్ది. మనం ఒక పాపానికి అలవాటు పడ్డావు అనుకో, ఆ పాపానికి నీకు యుద్ధం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తాగుబోతావు అనుకో, ఆ తాగుడికి నీకు ఒక యుద్ధమే ఉంటుంది. ఒకవేళ నువ్వు వ్యభిచారం అనుకో, ఆ వ్యభిచారానికి నీకు ఆ శరీరానికి ఒక యుద్ధమే ఉంటుంది. ఏ పాపమైనా అలవాటు పడిన పాపం ఏదైతే ఉండిద్దో వాక్యం దగ్గరకు రాగానే ఆ పాపానికి నీకు యుద్ధం ఉంటుంది. దాన్ని పౌలు గారు చక్కగా మాట్లాడాడు. ఇది మరణము, ఇట్టి మరణకు లోనకు నన్ను ఎవడు విడిపిస్తాడు అన్నాడు. అది శరీరం. అది అన్ని కోణాల్లో ఉండుద్ది. యుద్ధం వదిలిపెట్టదు మనల్ని. అదే పోరాటం. యుద్ధం అనేది లాస్ట్ యుద్ధ రంగంలో నుంచి కత్తి దూసుకుంటూ ఆవులగట్టుకు వెళ్తాం. అప్పుడు దాకా యుద్ధం ఆగదు. అందుకని ప్రతి సంఘకాలానికి దేవుడు ఏం చెప్పాడంటే జయించువారు అన్న మాట లాస్ట్ వాడాడు. జయించువారని ముందనలేదు ఆయన. ఆ సంఘకాలం యొక్క చివరిలో అంటాడు ఆయన, జయించువానికి బహుమానాన్ని ఇస్తా నేను. సంఘకాలం చివరిలో ఉండదు ఆ మాట. మన లవోదిక సంఘకాలంలో కూడా మనం చివరిలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యకాలంలో మన సంఘంలో పిల్లలు ఎవరైనా దాంతో మాట్లాడుతున్న పాస్టర్ గారు ప్రేమ చల్లారిపోయిందని. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా అది లవోదిక సంఘకాలానికి ప్రేమ చల్లారిపోయింది, వధువు కాదు. లవోదిక సంఘకాలానికి ప్రేమ చల్లారింది, వధువు కాదు. కాదు, అది లవోదిక సంఘకాలం. అది మనం లవోదిక సంఘకాలం లేవు ఇప్పుడు మనం. ఆ కారణం చేత ఇంకొక లేఖనం అంది, అగాధ జలముల ప్రేమను ఆర్పజాలం అన్నాయి. అది వధువు మాట. లవోదిక సంఘాలు ప్రేమ చల్లారిపోయింది, అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. వాడు ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు, ఆ పార్టీల నుంచి ఈ పార్టీలకు మారుతూ ఉంటాడు. ఎందుకు చెప్పు ఒకసారి, అక్కడ ఉన్న లాజిక్ చెప్పు నాకు. వాడు అప్పుడే పార్టీలు చేరతాడు,
2 నెలలకే వాడు కోటేశ్వరుడు అవుతాడు. 30 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో కనిపెట్టుకొని ఉన్నవాడు ఆడే ఉంటాడు. 2-3 నెలలు, 1 సంవత్సరం లోపు వీడు వచ్చి వాడు కోటేశ్వరుడు అవుతాడు. మరి వీడికి జెండాలు మోసినవాడి పరిస్థితి ఏంది? వాడికి ఏం పుట్టింది అప్పుడు? ఛీ, 30 సంవత్సరాలు నేను జెండా మోస్తున్నాను, నాకు పట్టించుకున్నాడు. వాడు కులపోడు రాగానే వాడికి కోట్లు ఇచ్చేసాడు. అర్థం చేసుకో భాష. పార్టీలో ఎన్ని ఇయే, ప్రతి పార్టీలు ఇయే. వాడు కులపోడు రాగానే వాడికి అన్నీ ఇచ్చిపెట్టి ముందుకెళ్ళరా అన్నాడు. జెండాలు మోసినోడు చచ్చాడు. ఛీ, ఈ పార్టీ వద్దు, నువ్వొద్దు నాకు అని జంపు చేస్తూ ఉంటారు. వర్తమానం కూడా అలాంటిదా కాదు. అందుకే దీనికి ఒక నియమం ఉంది, దీనికి ఒక క్రమం ఉంది. ప్రైజ్ ది లార్డ్. దీనికి ఒక నియమం ఉంది, క్రమం ఉంది. నువ్వు అనుకున్నట్లుగా, నేను అనుకున్నట్లుగా అయ్యా కులపోడు వచ్చాడు పాయ్యా అనేది ఇక్కడ లేదయ్యా. కులాలు ఎక్కడ లేవు, సీనియారిటీ ఎక్కడ లేదు, జూనియారిటీ ఎక్కడ లేదు. అర్హత కలిగిన వరకు ఉంటాయి అయ్యా. నువ్వు 30 సంవత్సరాలు సీనియర్ అయినా అర్హత ఉండాలి. అది అర్హత ఇక్కడ ముఖ్యం. కృప కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అర్థమైందయ్యా? ఇప్పుడు మీకు కృప కలుగును గాక. ఈ లవదిక సంఘకాలంలో ప్రేమ లేదు, వాస్తవం. అది అక్రమం విస్తరించింది. సంఘ శాఖల రాజకీయాలలో ప్రేమ ఎలా చల్లారిపోయిందో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. సేమ్ సంఘ శాఖలో కూడా అదే. మీరు ఒకసారి సంఘ శాఖలో చూడండి, సేమ్ అదే స్పిరిట్. చూస్తా ఉండగా వాళ్ళందరూ అట్లా పెద్దోళ్ళు అయిపోతూ ఉంటారు. తెలివితేటలు కలిగిన వాళ్ళు, డబ్బు కలిగిన వాళ్ళు. నిజం సార్, చెప్పండి. తెలివితేటలు కలిగిన వాళ్ళు, డబ్బు కలిగిన వాళ్ళు, వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు, సతీష్ కుమార్ లాంటి వాళ్ళు. ఎవరాళ్ళు? వాక్చాతుర్యం. నిజమది. ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలలో వచ్చి కట్టిన వాళ్ళు చెప్పు, సాలేం రాదని చెప్పు, ఆయనకి నాకు వ్యతిరేకం లేదు. ప్రస సహోదరుడే. ఆయన 10 years అంత అయ్యాడు. దేంతో అయ్యాడు? వాక్చాతుర్యం. పరిశుద్ధ గ్రంథంలో క్వశ్చన్ వేస్తే చెప్పడు కదా. చెప్పడం పక్కన పెట్టు, తన్నకుండా ఆయన బ్యాచి. నిజమది. నువ్వే పెద్ద సంఘాన్ని దగ్గరికి నెల్లు క్వశ్చన్ వాక్యం ఇలా ఉంది కదా అని నీకు హక్కుంది. ఒక సహోదరుడు నీకు హక్కుంది. అడుగు, వాడు నీకు సమాధానం చెప్పకపోక నిన్ను తన్నకుండా పంపిస్తేప్పుడు చెప్పు. అంటే అతను ఎలా ఫీల్ అవుతాడంటే, మా తప్పులు ఎంచుతున్నావు ఏంది నువ్వు? అది కాదు కదా మన ఉద్దేశం అది కాదు. అయ్యా క్రమం, నువ్వు క్రమం తప్పితే 100 మంది చచ్చిపోతారు. అది మన బాధ. క్రమం చెప్పుకో. నీకు 1,00,000 కాదు 10 లక్షల మంది పోగు చేసుకో, నువ్వు క్రమం చెప్పయ్యా. క్రైస్తవ్యానికి క్రమం ముఖ్యమయ్యా. అది చెప్పు సహోదరుడా. అప్పుడు లోకంలో ఉన్నవాడు భయపడతాడు. ఇది వాక్యం అంటే. నువ్వు వాక్యం చెప్పకపోతే ఎంతమంది పోగైతే తెలుసుకో, ఎంతమంది పోగైతే తెలుసుకో. పంట అది పొట్టే, దాని ఫలితం గందరగోళమే. స్థిరపరచలేవు, ఏ వాక్యాన్ని స్థిరపరచలేవు. పెద్ద పెద్ద సంఘాలను చూడండి. నేను ఎందుకు ఈ మాట వచ్చింది నాకు అర్థం కాలేదు, కానీ ఆ పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళిన తర్వాత బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మేము గుడారాల పండగకి వెళ్తున్నామన్న వాళ్ళు, గుడారాల పండగకి వెళ్ళి వచ్చిన ఒకసారి విజిట్ చేయి. నువ్వు వాడు ఏదైనా నీకు వాక్యం నేర్పుతాడేమో, వాడేమన్నా వాక్యం నేర్పుతాడేమో. ఇక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతాను, ఎవడైనా మీకు వాక్యం నేర్పుతాడేమో. ఆ పండగకి వెళ్ళి వచ్చిన వాడి దగ్గరకు వచ్చి కూర్చోబెట్టుకుని, అన్నా ప్రపంచంలోని మా సంఘం ఉందంటే సంఘం లేదని మాట్లాడతాడు. నీకేమైనా వాక్యం నేర్పుతాడో చూడు. మరి
పరీక్షించుడు ఒకసారి. 0. ఎస్, వ్యక్తిగతంగా మాట్లాడలేను, వాక్యం గురించి మాట్లాడుతాను నేను. సహోదరులు అనబడ్డప్పుడు వాక్యం దొరకాలి అక్కడ. సహోదరులు అంటే ఏంటి? వాక్యం దొరకాలి అక్కడ. అలా వాక్యం దొరకినప్పుడు సహోదరత్వం ఏడుంది? ఇంకా పండక్కి తిరణాలకు వెళ్ళటానికి నీకు తేడా ఉంది. ఇంకా కోటపకొండ తిరణాలకు వెళ్ళడానికి తేడా ఏమిటి? ఇక వాక్యం లేనప్పుడు ఎందుకు వెళ్ళాలి? మన వాక్యం కోసం వెళ్ళాలి. కాబట్టి ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతుంది కాబట్టి, ఈ అక్రమంతా జరుగుతుంది కాబట్టి ప్రేమ చల్లారిపోయింది. కానీ వధువులో ప్రేమ చల్లారలా, చల్లారదు కూడా. లేఖనం చెప్పింది, అగాధ జలములు ఈ ప్రేమను ఆర్పజాలవు. ఎక్కడుంది ఈ ప్రేమ? వధువులో ఉన్నది. ఆయన ఎన్నుకున్న పిల్లల్లో ఉంది ప్రేమ. అది మండుతే కానీ ఆర్పేది. అసలు అగాధ జలాలే ఆర్పలేవంటే ఇక మనిషి ఏం ఆర్పుతాడు? వాడు అగాధ జలమే ఆర్పలేదన్నాడు ఆయన. ఆ కోణానికి తీసుకొచ్చాడు ఈ కాల వర్తమానికి నిన్ను. ఏ మ్యాన్, హల్లెలూయా. కాబట్టి ప్రేమ కలిగి మండుతూ ఉండండి. దేవునికి స్తోత్రం. ప్రేమ, అయ్యా గొప్ప మాట చెప్పు ప్రేమ గురించి. ప్రేమ సరిదిద్ది. ఏం చేసింది? అది ప్రేమ అంటే. సరిదిద్దుంది, ప్రేమ కాదు. ప్రేమ సరిదిద్ది. దిద్దుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ప్రేమతో ఒక మాట చెప్పినప్పుడు దిద్దుకునేవాడు గొప్పోడు. విమర్శించడం ఎవడైనా విమర్శిస్తాడు, దిద్దుకునేవాడు గొప్పోడు. ప్రైజ్లా. యెరోబాము బలిపీఠం దగ్గరికి వచ్చాడు. ఆ బలిపీఠం గురించి ప్రవశించాడు ప్రవక్త. రాజరికంలో ఉండి అధికారంతో అన్నాడు, ఆ బలిపీఠం మీదకి వచ్చి చేయి జాపాడట. మీరు చదివితే ఎట్లా ఉండేదంటే అక్కడ బలిపీఠం మీదకి వచ్చి అతన్ని పట్టుకోమని చేయి జాపాడట. బలిపీఠం బయట కాదు, ఆయన ఉంది. బలిపీఠం మీద ఉండి చేయి జాపాడట. మీరు 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం చదివితే ఈ మాట ఉన్నది. బలిపీఠం మీదకి వచ్చి చేయి జాపాడని ఉంది. నేనన్నాను, నేను చూశాను అది. ఈయన బయట ఉండి జాపాడా, అంతఃపురంలో ఉండి జాపాడా, అసలు ఎక్కడ జాపాడు చెయ్యి? ఇతను చెయ్యి ఎండిపోయింది, ఎక్కడికి వచ్చి జాపాడు? ఆ ఇంట్లో కూర్చొని చెయ్యి జాపితే ప్రవక్త లెక్క చేసేవాడు కాదు. ఇంట్లో కూర్చొని రాజు ఇంట్లో కూర్చొని చెయ్యి జాపితే ప్రవక్త లెక్క చేసేవాడు కాదు అనుకుంటున్నా నేను. కానీ ఆయన బలిపీఠం మీద చేయి జాపాడే, అతను పట్టుకోండి అన్నాడు. బలిపీఠం మీదకి వచ్చి చేయి జాపాడు. ఏమైంది? ఎండిపోయింది. ఏమైంది? ఒక్కసారి సాసిన చేతులు బలిపీఠం మీద ఎక్కడెక్కడ పెడతారు చూడు. చాతిని చేతులు ఎక్కడ పెడతారు చూడు ఒకసారి బలిపీఠం మీద. పట్టుకున్నారా కొంచెం? మరి ఆడ చూస్తుంటే చాచిన చేతులు బలిపీఠం మీద ఎక్కడ పెడతారు? ఒక వ్యక్తి రోగిగా ఉన్నప్పుడు ఈ బలిపీఠం కూడా అతని మీద చేయి పెడతాం. ఒక వ్యక్తిని అభిషేకించేటప్పుడు ఆ వ్యక్తి మీద చేయి పెడతాం. ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ కావాలన్నప్పుడు ఆ వ్యక్తి మీద చేయి పెడతాం. ఇది బలిపీఠం మీద మనం చేయి పెట్టే విధానం. ఒకవేళ అర్హత లేకుండా నువ్వు చేయి పెడితే ఏమవ్వాలి? అర్హత లేకుండా చేయి పెడితే ఏమైంది? ధర్మశాస్త్రం అయితే ఎండిపోయింది, ఎక్కడైతే అన్నట్లా సత్యం ఉంది. కానీ అది కనబట్టల. అది ఇక్కడ పెద్ద వీళ్ళు బతకడానికి కారణం ఇదే. పాపం చేసిన వాడు వెంటనే చావటల్లా, పాపం చేయగానే వెంటనే చావటల్లా, నడుస్తుంది పాపం, నడుస్తుంది అంటే మనిషి చావటల్లా. మా ఆయనకి తెలియదులేదు, మా ఆవిడికి తెలియదులేదు, చావటల్లా. ధర్మశాస్త్రంలో వెంటనే చంపేశాడు. ఎక్కడేమన్నావా? మోషే ధర్మశాస్త్రం చెప్పింది ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే రాళ్ళు తీసుకొని కొట్టమంది, రాళ్ళు తీసుకొని కొట్టి చంపేమంది. కానీ ఈ కాల ప్రవక్త ఏమన్నా తెలిసిన? ఈరోజు వ్యభిచారం అంటే ఏంటి అనుకున్నాం?
శరీర సంబంధమైన ఒక వ్యభిచారమైనా కానీ ఒకవేళ పొరపాటు చేస్తే నన్ను క్షమించాయంటే క్షమాపణ ఉంది. ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఇక్కడ ప్రాముఖ్యమైంది. ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఇక్కడ ప్రాముఖ్యమైంది. ఈ రోజు అన్నాడు ఆయన, ప్రవక్త అంటాడు ఒక మాట, ఒకవేళ ఒక స్త్రీ సంఘం ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేస్తే ధర్మశాస్త్రంలో ఏ రీతిగా రాళ్ళు తీసుకుని ఆమెను కొట్టారో ఇక్కడ కూడా రాళ్ళు తీసుకొని కొడతారని చెప్పాడు. హల్లెలూయా. ఏ రాళ్ళు అన్నాడు ప్రవక్త? ఆకాశం నుంచి పడుతున్న వడగండ్లలో రాళ్ళతో చంపుతున్నాడు అన్నాడు ఆయన. అదైతే ఇంత రాయి 5 మనుగులు 10 మనుగులు రాళ్ళు వేసి కొడతాడట ఈ వ్యభిచారిని. చదువు మెసేజ్. రోక్తున్నాడు, ఈ వడగాళ్ళనే రాళ్ళు ఈ ఆత్మ సంబంధమైన వ్యభిచారిని చంపడానికి ఉన్నాయి అన్నాడు ఆకాశంలో. ఎక్కడైతే సంఘంలో ఎవడన్నా వచ్చిన అత ఒక రాయి 10 మనుగులు రాళ్ళు రెడీగా ఉంది నేను చంపడానికి ఆత్మ సంబంధం వ్యభిచారికి. ప్రైజ్లా. మహావేష అనబడిన ఈ స్త్రీనైతే అసలు రాళ్ళు తీసుకుని కొడితే కాదు కానీ ఒక పెద్ద తిరకట రాయి మెడక గట్టి సముద్రంలో కట్టి వదిలేడట. దేనికి? ఇక అసలు లెగవకుండా ఉండటానికి. పెద్ద తిరగటి రాయి కట్టాడు, లోపలికి వేసేసాడు. అట్ట కూలిపోతుంది అన్నాడు, అలా కూలిపోతుంది అన్నాడు. వాస్తవానికి తిరగటి రాయి కదా అది, కోలుతుంది బాంబుతోనే. ఈ కాల ప్రవక్త వచ్చి ప్రవచనం చెప్పలేదు, బాంబుతో పోతుంది అన్నాడు ఆయన. వాటికాన్ సిటీ మీద బాంబు వేస్తుంది రష్యా, కానీ ప్రవచనం అయితే ఏముందంటే ఒక తిరగటి రాయాలని చెప్పాడు, అలా పడిద్ది అన్నాడు. కానీ వేస్తుంది అయితే బాంబే. కృప కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. రోషంగా ఉండండి, యుద్ధంలో ఉండండి అయ్యా, యుద్ధంలో ఉండండి, సహకారులుగా ఉండండి. ఒకవేళ యుద్ధంలో మీరు అయ్యా ఆయుధాలు మోసే వాళ్ళు ఉంటే కొంచెం సహకారులుగా ఉండండి. ఆయుధాలు మోసే వాళ్ళు ఉంటారు, కత్తులు తిప్పేవాళ్ళు ఉంటారు, ఈటలు తిప్పేవాళ్ళు ఉంటారు, గుర్రాల మీద సవారీ చేసేవాళ్ళు ఉంటారు, గుర్రాలకి మేతేసేవాళ్ళు కూడా ఉంటారు. ప్రైజ్లా. పనివారు నేను ఇద్దరు స్త్రీలు ఒక కట్గా ఒక ప్రసంగం చేశాను, అంతేనా? ఇద్దరు స్త్రీలు ఒక ఖడ్గము. దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నారు కదా, కృప కలుగును గాక. ఇంకొక వాక్యం కూడా చదువుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రైజ్లో కొంచెం మనము ముందుకు వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. నేను చదువుతున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. పునాది ఒకటే ఉంది, కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఒకే ఒక పునాది ఉంది, ఆ పునాది యేసుక్రీస్తే. 2 లేవు పునాదులు. సంఘానికి ఒక పునాది లేదు, ఒక్క పునాదే ఉంది. ప్రపంచంలో ఎన్ని సంఘాలను ఉన్నాయి, పునాది మాత్రమో ఒక్కటే ఉంది, అది యేసుక్రీస్తు. కృప కలుగును గాక. ఎవడైనను ఈ పునాది మీద క్షమించాలి, ఎవడైనా ఈ పునాది మీద అంటే ఈ పునాది మీద ఒక పునాది మీదే బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు, ప్రైజ్లా మొదలైన వాడితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచుదును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దీన్ని పరీక్షించేదెవరు? అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిసిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును.
చివరిగా ఆ దినమున అన్నాడు. ఆ దినం అనగా మనం ఉన్న దినమే. ఇదే ఆ దినం అంటే. ఈ పని అంతటిని పరీక్షించేది. బంగారంతో ఒక వ్యక్తి కడుతున్నాడు అపనాది మీద, వెండితో కడుతున్నాడు, వెలగల రాళ్లతో కడుతున్నాడు, కర్రతో కడుతున్నాడు, గడ్డితో కడుతున్నాడు, కొయ్యకాలుతో కడుతున్నాడు. కట్టని అన్నాడు దేవుడు. కట్టని. ఇవన్నీ వేరు వేరు యొక్క పనులు. పునాది ఒకటే, పునాది ఒకటే. పేరు యేసుక్రీస్తునే చెబుతారు, పునాది ఒకటే, కానీ కట్టడాలు వేరుగా ఉన్నాయి. కట్టని అన్నాడు దేవుడు. స్వేచ్ఛ. అది కృపాకాలంలో దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. కానీ స్వేచ్ఛనిచ్చాడని, కృపనిచ్చాడని బైబిల్ ఒక మాట ఉన్నది. కృపయ పాపం ఎక్కడ జరిగిద్దో అక్కడ కృప అపరిమితంగా ఉండదట. కృప విస్తరింపబడని పాపములో నిలిచి ఉంటావా అన్నాడు. కృప విస్తరించాలని పాపములో నిలిచి ఉంటావు నువ్వు, కానీ పాపం ఎక్కడ జరిగిద్దో బాగా అక్కడ కృప ఉండిద్ది అన్నాడు. అన్నాడా? ఏం సార్ ఇట్లా చూస్తున్నారు? కృప కలుగునుగాక. ఆమేన్. చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము లాస్ట్ వచనం, 5 లాస్ట్ వచనం. మరియు అపరాధం విస్తరించినట్టు ధర్మశాస్త్రం ప్రవేశించను. అపరాధం అంటే పాపం పెరిగేదానికి ధర్మశాస్త్రం వచ్చింది. ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకునేలాగే ఏలెను. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ కదా, పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. అబ్బా, మహావేశ రోమల క్యాథలిక్ ప్రపంచమంతా కొన్ని లక్షల 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 కోట్లకి ఆస్తులు పెంచుకుంది. లక్షల 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 కోట్లకి ఆస్తుంది. లేని స్థలం లేదన్నాడు. రోమల క్యాథలిక్ ఆస్తులు ఎలాంటి ఎంత అంటే లక్షల 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 కోట్ల కంటే అది దేశాలనే కాదు ప్రపంచాన్ని కొనేస్తుంది. అంత డబ్బు రోమల క్యాథలిక్ సంఘానికి ఉంది. అక్కడ ఉన్నంత పాపమే. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లన రాదు. పాప విశ్వ చనిపోయిన మనం ఇక మీదట ఎలాగ దానిలో జీవించుదుము? ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు పాప విషయంలో చచ్చిపోయాడు. ఇక మరలా లోపలికి ఎందుకు ఎట్టెళ్తాను అయ్యా? అక్రమ సంబంధాలు అనేది చాలా ఆనందము, రుచి, సంతోషము ఎంత ఉంటాయి అంటే అక్కడ అక్రమ సంబంధాలు. ఆ మాటలు ఎట్లుంటాయి అంటే దాని వలన వచ్చు ఫలము ముసిని పండంత చేదు అన్నది బైబిల్. అక్రమ సంబంధాల వలన, ఆ అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉండేదంటే బైబిల్లో చెప్పాడు దేవుడు ఆ మాట. తీయగా తీయగా దాని యొక్క చివరి ఫలితం ముసిని పండంత చేదు అన్నాడు. ముసిని పండు అంటే మీరు ఇప్పుడు చూశారు దాన్ని? ముసిని పండు చాలా ఎర్రగా ఉండేది. మరి నాకు ఒక ఆయన చూపించాడు, మరి మీరెట్ట చూసారు నాకు తెలియదు. చాలా రౌండ్గా, అది మామూలుగా మన తినకాయలు ఒకటి కాయ ఉంటుంది, ఆ కాయలాగే ఉండదు. అది ఆల్ బకరా పండు ఉందా? ఆల్ బకరా పండు లాగానే రక్తం ఉన్నట్టుండేది ఆ కాయ. అది కోసి కానీ కొన్ని నోట్లో పెట్టుకుంటే విషం అంత చేదు. అది చూసేదానికి ఆ పండు ఎంత బాగుండిద్ది అంటే అంత అందంగా ఉండేది. అది దాన్ని అసలు కొరకలేవు, అంత చేదు అది. పాపం ఫలితము చివరి స్థితి ఎలా ఉండిద్ది అన్నాడు. కానీ ఆ పాపం పండు ఎంత అందంగా ఉండిద్దంటే అసలు అంత అందంగా ఉండేది. ఒకరోజు నేను నూజివీడిలో ప్రార్థనకి వెళ్తుంటే భాస్కర్ చూపించాడు. ఆ చెట్టుకాయ చూపించి ఈ కాయ తెలుసాయని నాకు తెలియదు భాస్కర్ అన్న. అవి చూపించాడు. ఇదే ముసిని పండు అంటే అన్నాడు.
బైబిల్లో ఉన్న ముసిన పండు ఉంది, ఇదే అన్నాడు. ఆ రోజు చూశానమాట కాయని. కృప కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాపవంతు మనం నిలిచి ఉంటే కృప పెరిగింది. కృప విస్తరింపు వల్ల పాపవంతు నిలిచి ఉంటావా? కుదరదు. ఒకసారి పాపం మనం పడగొట్టిన తర్వాత మరలా ఎందుకు వెళ్తావు లోపలికి? అయ్యా ఎందుకు తెలిసినా అది రుచి. పాపం అనేది రుచి, అది చాలా ఆనందం, చాలా సంతోషం. అది దాని పర్యవస్థానం ఎలా ఉండదంటే, ఎలా ఉంటుంది? ఇక నువ్వు ఎంత ఏడ్చినా నీ ఏడుపు నువ్వు ఓదార్చేవాడు ఉండడు. అది లాస్ట్. నీ సాక్ష్యం పోయి, నీ జీవితం పోయి, నీ బిడ్డలు చి అని, నీ తోబుట్టువులు చి అని, నీ ఊరోళ్ళు చి అని, ఇంత మంచోడు అనుకున్న ఇది ఇంత చండాలుడు అని, ఇంత మంచిది అనుకున్న మేము ఇది ఇంత చండాల పదా అని ఊరోళ్ళు అందరు చి చి అనేటప్పుడు అప్పుడు దయ్యం చూపించింది, ఇక నీకు మరణమే శరణం. అప్పుడు దాకా ఎంత బాగుంది, ఎంత సంతోషంగా ఉంది మాటలు. వాట్సాప్లో వస్తుంటే చాటింగ్ చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే ఈ కాల పాపం అది. వాట్సాప్ చాటింగ్ ఎంత ఆనందంగా ఉంది. చివరికి ఆ వాట్సాప్ చాటింగ్ అంతా అయిపోయిన తర్వాత, మన పాపం బయటపడిన తర్వాత అప్పుడు దెయ్యం అనిద్ది, ఎందుకు బతుకుతున్నావు, చావరాదు అనేది. అదే ఇవాళ తీయగుందని చెప్పింది అనిద్ది లోపలుండి, నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చచ్చిపోరాదు, అన్నీ నీకు ఉండే చూడు మొత్తం ఉండే, ఎక్కడేం చావచ్చు నువ్వు. అట్లా చచ్చిన వాళ్ళు వీళ్ళంతా. నువ్వు ఊరక సార్ యుద్ధం అంటే ఏమనుకున్నా, నువ్వు ఊరకలేదు. యుద్ధం అంటే మరణముతో పోరాటం ఇది. ఓకేనా? పాపం చేయగాకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరే, మన సబ్జెక్ట్కి వెళ్దాం కొంచెం ముందుకి. దేవుని స్తోత్రం. ఇద్దరు స్త్రీలు ఒక కట్టుగా మన దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నా. ఏమాన్? వెళ్దామా ముందుకే? హల్లెలూయా. ఇద్దరు స్త్రీలు, నేను మరలా చెప్పట్లేదు కానీ, ఒక స్త్రీకి అసలు మొక్క కూడా దొరకలా, ఒక స్త్రీకి జీవం దొరికింది. అంటే ఇద్దరు స్త్రీలు ఉన్నారు, ఒక ఆమెకు అసలు మొక్కే లేదు, అయినా కానీ స్త్రీయే. ఒక ఆమె అయితే జీవం తీసుకుని వెళ్ళింది ఇంటికి. తీసుకెళ్ళిందా? కృప కలుగునుగాక. ఓకే, మీరు కొంచెం లేఖనాలు చూడాలని నేను ఆశిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త విత్తనము తొక్కతో వారసురాలు కాదు అని ఒక మెసేజ్ చెప్పాడు. చదివారా? విత్తనము తొక్కతో వారసురాలు కాదు అనే ప్రసంగం చేశాడు ఆయన. ఈ ప్రసంగంలో అయ్యా హాగర్కి ఒక సంతానం ఉంది, శారాకు ఒక సంతానం ఉంది అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హాగర్కి పుట్టిన సంతానం వినాలి. హాగర్కి పుట్టిన సంతానం శారీరకంగా శరీరంతో పుట్టింది. శారాకు పుట్టిన సంతానం వాగ్దానంతో పుట్టింది. ప్రైజ్ ది లార్డ్ అని మాట్లాడుతూ ఆ ప్రసంగంలో ఒక మాట అంటాడు, ఇంకొక సంతానం కూడా ఉంది అన్నాడు. కృప కలుగునుగాక. ఇంకొక సంతానం కూడా ఉంది అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, ఇది రెండే, దేవుడు రెండులో పరిపూర్ణుడు కాదు, ఆయన మూడులో పరిపూర్ణుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండే, ఈ రెండులో సంపూర్ణుడు కాదు, ఆయన మూడులో ఆయన సంపూర్ణుడు అని చెప్తూ మూడో సంతానం కూడా ఉంది అక్కడ అన్నాడు. ఎవరికి? అబ్రహాంకి. కృప కలుగునుగాక. శారా హాగరుగా పుట్టింది అబ్రహాం ద్వారానే శారీరకంగా. శారాగా పుడుతుంది ఒక సంతానము, అది వాగ్దాన ప్రకారంగా అబ్రహాం ద్వారానే. మరొక సంతానం ఉంది అన్నాడు, ఆ సంతానము క్రీస్తు అన్నాడు. హల్లెలూయా. ఆ సంతానము క్రీస్తు అన్నాడు. ఇప్పుడు మనము అబ్రహాము ద్వారా వచ్చిన వాగ్దాన కుమారుడైన ఇస్సాకుకు మన వారసులం కాదు.
అబ్రహాం ద్వారా వచ్చిన యేసుక్రీస్తుకు మనం వారసులం. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ద్వారా వచ్చిన యేసుక్రీస్తుకు మన వారసులం. కృప కలుగునుగాక. ఇప్పుడు ఈ సంతానాలు భూమి మీద ఉన్నాయి. ఏమాన్. ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే కృప కలుగునుగాక. ఇప్పుడు చదువుతా ఒక మాట మీకు బాగా అర్థమైంది. ప్రజెంట్ ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతుందో అనేది ఒక మాట ఇప్పుడు చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వాక్యం చదువుతున్నాం. ఏమాన్. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగే హింస పెట్టనో ఇప్పుడును అలాగనే జరుగుతున్నది. ఒక్క నిమిషం. ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతుందో చెప్పాడు ఒక మాట. ఇప్పుడే అయ్యా ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు భూమి మీద? ఆ దినమున శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగే హింస పెట్టానో ఇప్పుడును అలాగే జరుగుతుంది. ఇప్పుడు భూమి మీద జరుగుతున్నది అన్నాడు. శరీరం బట్టి పుట్టినవాడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆత్మను బట్టి పుట్టినవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందంటే ఆత్మను బట్టి పుట్టినవాడిని శరీరం బట్టి పుట్టినవాడు హింస పెట్టాడు. అది ఆదిలో. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే శరీరం బట్టిన పుట్టిన వారు ఉన్నారు సంఘంలో, ఆత్మను బట్టి పుట్టిన వారు ఉన్నారు సంఘంలో. వాళ్ళు ఇరువురు మధ్య ఉన్న పోరాటం ఏంటంటే శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని హింస పెడతాడు. అది చెప్పాడు. పెడతాడంటే పెట్టి తీరాల్సిందే. ఇప్పుడు ఆత్మను బట్టి పుట్టిన వాడును ప్రైజ్ ది లార్డ్ రెడీగా ఉండాలి. అయ్యా వడగళ్ళ వాన పడుతుందా అని అన్నారు బయట. ఏమైతుందని బయటికి పోతే అట్టుండది రమోష ఏమైంది? ఇప్పుడు వడగ వలన పడుతుందని ఇంట్లో అన్నారు. భలే ఉండుతుంది అనుకుంటాను. బయటికి వెళ్తే ఏమైంది? ఎంతంత లావి పడతా ఉంటాయి ఒక్కొక్కసారి, ఇంకా లావి పడతాయి. అసలు మన కింద చెప్పే వడగ వండల వారు పెద్ద వానంది ఒకటి, అది మనుగులతో ఉంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ లావు సైజు రాయి పడ్డా కానీ ఎట్టుడుద్ది? తలకాయలో బగలటమైంది. ఒకసారి వాళ్ళలో చూసాము, ఆ గొర్రెలన్నీ తల పడగానే దిమ్మరికి పడిపోతున్నాయి. అవుతున్నాయి గొర్రెలు. ఒక వీడియో చూసాను నేను, గొర్రెలు పడిపోతున్నాయి తగలగానే. నల్గొండలో కూడా ఒకసారి పడింది. తెల్లారి పాటికల్లా వచ్చేసరికల్లా గేదెలు పడిపోయినాయి. అవి ఎంత లాయపడ్డాయి. వాళ్ళు గడ్డపలుకు తీసుకుని లేపి అట్టేస్తున్నాడు. అక్కడ నల్గొండలో పడ్డాయి ఒకసారి రాళ్ళు ఇంతంతలా రాయి పడ్డాయి. అంతంతి కృప కలుగునుగాక. ఏమైంది? బయటికి వెళ్తే ఇప్పుడు తాలకా బగిలి చచ్చిపోద్ది. అంతేనా? దేవుడు మిమ్మల్ని దీవించను గాక. హింస అనేది ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంది. భూమి మీద. నాకు కనపట్లేదు పాస్టర్ గారు, అది కాదు. అక్కడ ఆత్మ సంబంధికి మాత్రమే అర్థమవుతుంది. హింస అనేది ఆత్మ కలిగిన వాడికి మాత్రమే అర్థమవుతుంది. శరీరంతో ఉన్నవాడికి ఇది అర్థం కాదు. నేను రాత్రి కూడా ఒక మాట చెప్పాను. ఒక వ్యక్తికి మారు మనసు లేకపోతే చర్చికి వచ్చినప్పుడు ప్రసంగం అంతా వాడికే తగులుతూ ఉంటుంది. మారు మనసు ఉంటే ఆనందంతో కేకలేసి ఆమెనంటాడు. మారు మనసు లేకపోతే ప్రసంగం అంతా నా కోసం చెబుతుండు. ఆయన ప్రసంగం అంతా నా కోసం చెబుతుండు. నన్ను చూసే చెబుతున్న ప్రసంగం అంతా. ఎవడో పక్కింటోడు చెప్పుంటాడు నా గురించి, ఎవడో చెప్పుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంతా నా గురించే చెబుతున్నాడు. అలా అనిపించింది. నీకైనా నాకైనా అంతే. నా జీవితం గురించి కూడా రాత్రి చెప్పి నేను ఒక దినమున మారు మనసు పొందినప్పుడు ఎవడు ప్రసంగం చేసినా నాకే తగులుతుందని చెప్పా. నాకు అనుభవం ఉంది. అది నాకు అనుభవం ఉంది సార్. ఏ విశ్వాసానికి అనుభవం ఉంటుంది? నాకేంటి? విశ్వాసం అనబడిన ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. అతను పొరపాటు చేసినప్పుడు పదే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, సరి చేసుకో అని. అది కృప తప్ప ఇంకోట కాదా? కృప తప్ప ఏంటి అది? కది ప్రవక్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అయ్యో మారు మనసు గురించి చెబుతున్నాం, ఇంకే ప్రసంగాలు నీకు రావంటే
దేవుడు ఈ ప్రసంగమే చేయమన్నాడు. నువ్వు మారు మనసు పొందితే ప్రసంగం మారిద్ది. నువ్వు మారు మనసు పొందితే ప్రసంగం మారిద్ది. అంతే. మారు మనసు పొందకుండా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చున్నా కానీ నీకు అదే ప్రసంగం. అదే మార్పు చెందిన వాడికి ఏమో ఎదురు చూస్తాడు. అయ్యా సరిపోవట్లేదయ్యా అని కొంచెం లాక్కుంటాను. అప్పుడప్పుడు పడుతున్న ముక్కలు అలా అందుకని వెళ్ళిపోతూ ఉంటాడు. షిండే గారు ఒకరోజు ప్రసంగం రాజమండ్రి దగ్గర వేమగిరిలో ప్రసంగం చేస్తుంటే, షిండే గారు కాదు, షిండే గారు కూడా ఉన్నారు అక్కడ. ఐజక్ వసంత్ కుమార్ గారు ప్రసంగం చేస్తున్నాడు. ఐజక్ వసంత్ కుమార్ గారు సేవకులకు అందరు కూర్చున్నారు. నేను ఐజక్ వసంత్ కుమార్ గారు పక్కకే కూర్చున్నాను. నేను సీట్లు లేవు ఇక్కడ. నన్ను ఆడ కూర్చుంటే నేను ఆయన పక్కకే కూర్చున్నాను. ఐజక్ గారు, మెడ్రాస్ ఐజక్ గారు పక్కకే కూర్చున్నాను. ఈయన ప్రసంగం చేయాల్సి వచ్చింది. షిండే గారు పక్కకు ఉన్నాడు. షిండే గారు ఏమన్నాడంటే, వెళ్ళేటప్పుడు ఏమన్నాడంటే, ఐజక్ మధ్యలో ఈయన తెలుగులో ప్రసంగం చేస్తాడుగా, ఆయన ఇంగ్లీషు, ఈయన తెలుగులో ప్రసంగం చేస్తాడు. మధ్యలో ఒక మొక్క ఇటు నాకు వెళ్ళి అత్తా ఉండు అంటే ఇంగ్లీష్లో ఒక మొక్క పడేయి, నేను తింటాను, నన్ను ఊర కూర్చోబెట్టక ఇక్కడ అని వెళ్ళేటప్పుడు చెప్పిండు. ఒక మొక్క అయ్యి నాకు, నేను తింటాను అంటే ఆయన భాష అర్థం కాదు. అందుకని కోరుకున్నాడు, ఒక మొక్క అనేది తింటా ఉంటుంది. అది ఆత్మ సంబంధం కలిగిన వ్యక్తులు ఆకలి. అంతే కదా. కృప కలుగునుగాక. అసలు ఇక్కడికి వచ్చి నీకు ఏం ఆకలి లేకుండా కూర్చున్నట్టు అర్థమైంది. ఆకలి ఉండద్దు. 2 ముక్కలే ఇటు. దేవుని స్తోత్రం. తినాలి. తింటేనే ఆరోగ్యంగా వెళ్తాయి ఇక్కడ నుంచి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు 2 స్త్రీలు ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళు హింసించే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు హింస పొందేవాళ్ళు ఉన్నారు. ఆత్మ సంబంధులు హింస పొందుతారు, ఆత్మ లేనివాడు హింసిస్తాడు. 2 ఉన్నారు ఇప్పుడు సంఘంలో. కృప కలుగునుగాక. ఓకేనా. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం మనం. ప్రభు మనం దీవించును గాక. ప్రకటన గ్రంథానికి ఇప్పుడు వద్దాం. ఇప్పుడు మనం చివరి దినాల్లో ఉన్నాం. కృప కలుగునుగాక. 2 స్త్రీలు. ఆమేన్. 2 సంఘాలు ఇక్కడ ఉన్నాయి. అవునా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఒక మంచి మాట నేను చదివించాను. కృప కలుగునుగాక. జస్ట్ నేను మరలా ఆ మాట చదువుతున్నాను. 23వ వచనం చదువుతున్నాను నేను. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులై ఉండిరి, జనముల నీవు నీ మాయా మంత్రముల చేత మోసపోయేది. ఏమిటి అసలు ఈ మాయా మంత్రాలు? అయ్యా మాయా మంత్రాలు ఎక్కడ ఉంటాయి? కానీ సంఘంలో ఉండే మాయా మంత్రాలు అన్నాడు. హల్లెలూయా. సంఘంలో మాయా మంత్రాలు ఉండే అని చెప్పాడు దేవుడు. ఇంతకీ మాయా మంత్రాలు ఏంటి? ఆమేన్, హల్లెలూయా. సంఘములో మాయా మంత్రాలు ఏంటి చెప్పాడు ప్రభువు. చెప్పాడు సంఘములో దాని ప్రభువులు, సంఘములో దాని వర్తకులు ప్రభువులై ఉన్నారు, గొప్ప ప్రభువులై ఉండిరి, జనముల నీవు నీ మాయా మంత్రముల చేత మోసపోయిరి. ఈ స్త్రీ చేసిన మాయా మంత్రాలు ఏంటి? ఈ స్త్రీ చేసిన మాయా మంత్రాలు ఏంటి సార్? కృప కలుగునుగాక. మీరు ఈ దుష్ట యుగపు దేవత అనే ఒక ప్రసంగం ఉంది, చదివారా? ఈ దుష్ట యుగపు దేవత అనే ఒక ప్రసంగం చేశాడు 65లో ప్రాఫెట్. 65లో చేశాడు. విత్తనం తొక్కతో వారసురాలు కాదు అనే ప్రసంగం కూడా 65లో చేశాడు ఆయన. ఈ ప్రసంగంలో అన్నాడు, ఈ దుష్ట యుగపు దేవత అనే ప్రసంగంలో ఇప్పుడు భూమి మీద దేవుడెవరు అని ఒక మాట అన్నాడు. ఇప్పుడు భూమి మీద దేవుడెవరు అంటే దేవుడుగా ఉన్నారు వాళ్ళు ఎవరు అని ఆ సందర్భం మాట్లాడుతూ ఒక మాట అంటాడు రాబెట్. ఇప్పుడు భూమి మీద దేవుడు అది సంఘము అన్నాడు. ఈ దుష్ట యుగపు దేవత దేవుడుగా పిలువబడుతుంది సంఘం అన్నాడు. చదవండి మెసేజ్. వాస్తవానికి సృష్టికి దేవుడు ఒక్కడే, కానీ ఇప్పుడు భూమి మీద సంఘము దేవుడి స్థానంలో పిలువబడుతుంది అన్నాడు. కృప కలుగునుగాక.
ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చూడండి, మనం చెప్పేదంతా అది దేవుడి స్థానములో తన పనులను కొనసాగిస్తుంది. ఓకే, ఇప్పుడు అది భూమి మీద చేసిన మాయా మంత్రాలు ఏంటి అయ్యా? ఏం చేసింది? చదవండి సార్, ఇప్పుడు చదవండి మరొకసారి. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులై ఉండిరి, గొప్ప ప్రభులై ఉండిరి. దాని వర్తకులు జనములని నీ మాయా మంత్రముల చేత మోసపోయిరు. ఇంతకు ఎవరు ఏమా? మహావేష. ఇద్దరు స్త్రీలు ఉన్నారు, ఒకే ఖడ్గం ఉంది. ఓకేనా ఏమా? ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీ మహావేష అని పిలవబడింది, ఇంకొక స్త్రీ వధువు అని పిలవబడింది. మనకు తెలిసిన భాషలో బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికలు. ఇవి ఇరువురిని వేరు చేసింది అర్ధరాత్రి వేళ కేక. అంతేనా? వీళ్ళు ఇరువురిని వేరు చేసింది అర్ధరాత్రి వేళ కేక. ఇప్పుడు అర్ధరాత్రి వేళ కేక వచ్చిన తర్వాత ఏమా? అర్ధరాత్రి వేళ కేక వచ్చిన తర్వాత జరిగింది ఏంటి? రుజువు చేశాడు ఆయన ఒకటి, రుజువు చేశాడు ఒకటి ఆయన. అర్ధరాత్రి వేళ కేక విన్న తర్వాత పెళ్లి కుమారుడు రంగం మీదకి రాగానే, దేవునికి స్తోత్రం, ఇప్పుడు జరిగింది ఏంటంటే పెళ్లి కుమార్తెను రుజువు చేశాడు. ఎవరు పెళ్లి కుమార్తెను రుజువు చేశాడు ఆయన? ఈమె పెళ్లి కుమార్తె అని రుజువు పడగానే ఈ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కలుసుకున్నారు, ఏకమయ్యారు. బా, అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు కేక, ఇదిగో పెళ్లి కుమారుడని ఆ 7వ దూత ఎప్పుడైతే కేకేశాడో ఆ ఇద్దరు స్త్రీలు వేరయ్యారు. అక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు, 2 సంఘాలు ఉన్నాయి అక్కడ, ఇద్దరు స్త్రీలు ఉన్నారు అక్కడ, వేరయ్యారు వారు. ఆ కేక ఏం చేస్తుందంటే ఆ పరిపూర్ణమైన పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడికి హత్తుకున్న తను చేసింది ఆ కేక. వాళ్ళు ఇరువురు ఏకమయ్యారు. ప్రైజ్ ది లార్డ్. మరి పక్కన ఇంకో స్త్రీ ఉందిగా, ఆమెమైంది? ఆమె ఆ కొట్టుకు తిరుగుతుంది నూనె కోసం. అంతేనా? ఆమె ఆ కొట్టుకు తిరుగుతుంది నూనె కోసం. ఈ రోజున ఏం జరుగుతుంది అయ్యా? ఈ కార్యం జరిగిందా జరిగిద్దా? జరిగిద్దా? కోట తిరణాలు అయిపోయిందా వచ్చిందా? ఈ సంవత్సరానికి అయిపోయింది. ఎవడన్నా వచ్చి రేపు లేదు కోట తిరణాలని నాకు ఏమంటాం? ఏడ పడుకున్నావు నువ్వు? తిరణాలు ఎప్పుడు అయిపోయిందిరా, ప్రభలు కూడా దించారా కిందకి అని చెబుతారు కదా. లేకపోతే ఇప్పుడు వచ్చి తప్పుడు పలకలు చేస్తారండి అంటే ఇక ఎట్టుంటుంది? తేడాకుండా రైడ్ చేయడు దానికి. నేనేమన్నానంటే పెళ్లి కుమార్తెను ఏకం చేసిన స్వరము, దేవుని స్తోత్రం, కృప కలుగునుగాక. అర్థమైందయ్యా? ఇది జరిగిద్దా? అమ్మో, జరిగిద్దా? జరిగింది. అబ్బాయి ఎంత బాగుందో. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఏకమయ్యారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏకమయ్యేసరికి ఖాళీగా లేరుగా. హల్లెలూయా, కృప కలుగునుగాక. అయ్యా ఇది ఎట్టుందంటే ఎలియాజరు ప్రసంగం విన్న తర్వాత ఊర్లో వాళ్ళు అందరూ వచ్చి మా పిల్లనిద్దాం అనుకుంటున్నారట. అనుకుంటున్నారండి ఆయన ప్రసంగం విన్న తర్వాత మా అబ్బాయిని ఇద్దాం, ఖచ్చితంగా మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నారంట. కానీ ఎలియాజరు ప్రసంగం చేశాడు, అద్భుతమైన ప్రసంగం. ఎలియాజరు ప్రసంగం చేసింది దేనికంటే వాళ్ళ యజమానుడికి గొప్పతనం చెప్పడానికి. అందుకు జరిగింది ప్రసంగం అక్కడ. కానీ ప్రసంగం అయిన తర్వాత ఒక మాట అన్నాడు, అమ్మాయిని నిన్నే డిసైడ్ చేశాను అన్నాడు. వీళ్ళు అంటున్నారు ఇవాళ ఏమైనా చెబుతారేమో మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాం, ఆయన నిన్నే డిసైడ్ చేశాను నేను. అదేంది?
అమ్మాయి రాత్రి నిన్నే అయిపోయింది. జగత్తుకు పునాది వేయబడక మునిపి అమ్మాయి అయిపోయింది. ఎలక్షన్ అయిపోయింది, ఎన్నిక అయిపోయింది. కృప కలుగును గాక. ఈరోజు అనుకున్నారు, నిజంగా ఆయన అడిగితే మేము ఇద్దాం అనుకుంటున్నాం. బ్యాప్టిస్ట్ వాళ్ళు, లోదరు ఉన్నోళ్ళు, పెంతుకొస్తులు పాపం అందరూ తగతగలాడుతూ ఉన్నారు, మేము ఇద్దాం అనుకుని. ఆయన ఎన్నిక ఎప్పుడు? ఏమా ఇప్పుడు ఎన్నిక అయిపోయిన తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కలుసుకున్నారు. మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఏ సాంసోరా, ఏ నిద్రవుతున్నా? లేచిన పడ్డా, మంచి పని చేశావు. అది నిద్ర అవుతుందంటే లేచి నిలితే ఒక దెబ్బకి నిద్రపోద్ది. ప్రేరితలా కృప కలుగునుగాక. వినాలి, కొంచెంగానే వాక్యం వినాలి. మీరు ఎక్కడికి వచ్చి నిద్రపోతే అట్ట కొద్దిగానే వాక్యం వినాలి. ఏమంటారు? ఏమాన్. ఎవరు నిద్రపోతుంటే పక్కన పెద్దగా ఆమెనని అరవండి, వాడు మేలుకునేటట్టుగా. కృప కలుగునుగాక. సరే, ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కలుసుకున్నారు. ఓకే, మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆ ఇంటికి ఆ కొట్టుకి. ఏంటి కొట్లు? వ్యాపారం చేసిన కొట్లు. ప్రైజ్లా. దాని వర్తకులు భూమి మీద ప్రభువులో ఉన్నారు. వాళ్ళు అన్నారు, మా కొట్లు లేవమ్మా అన్నారు. అదేంటి ఇంత పెద్ద సంఘంగా నూనె లేదా? ఇంత పెద్ద కొట్టుగా హోల్సేల్ మొత్తం ఇది ఏంటంటారు? హోల్సేల్ కొట్టు అంటే అన్ని దొరికాయి. ఏమి స్తోత్రం, అన్ని దొరికే కొట్టారు. ఏంటి నూనె లేదా? అది ఉండాల్సిన నూనె కదా ముందు అంటే వాళ్ళు అన్నారు నూనె లేదు. అదే రిపోర్ట్ అక్కడ నూనె లేదు, అన్ని ఉన్నాయి, నూనె లేదు. అన్ని కొట్లు తిరిగి వచ్చారు. నేను అనుకుంటాను, వాళ్ళు కొట్టు తిరుగుతున్నారు అనుకో, పెళ్లి కొడుకు చెప్పొద్దు. ఏమని ఎలాగ మీరు అక్కడ ఉండదు చెప్పాలిగా. ఏమో అర్థమైంది మాట. వాళ్ళు ఆ కొడుకు నూనె లేదని సంగతి పెళ్లి కొడుకు తెలుసుగా. కొంచెం చెప్పొచ్చు వాళ్ళకి, తిరగకండమ్మా, ఏ కొట్టు తిరిగిన నూనె దొరకదు అని చెప్పొచ్చుగా. ఇంకో విషయం చెప్పడారా? చెప్పినా ఆగరు, చెప్పినా ఆగరు సార్. అర్థమైంది ఈ మాట మీకు? ఎలీషా నోరు తెరిసలు వచ్చాడు, వెళ్ళొద్దు, ఎత్తకొద్దు. 3 రోజులు ఎత్తుకొచ్చాడు. వీళ్ళు కూడా అంతే, వెళ్ళొద్దు అంటే ఎవడు అన్నాడు? ఆయన వాళ్ళు ఆగేవాళ్ళు కాదు, పని కొట్టుకొని తిరగడమే. ఇంకా కోటాలు తిరగడమే. ఎన్ని కోటాలు తిరిగినా నూనె దొరకదు. సార్ ఆల్రెడీ నూనె వేరైపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె కలుసుకున్నారు. ఆ చిన్న గుంపులోనే నీకు నూనె దొరికింది. ఇంక ఎక్కడ నీకు నూనె దొరకదు. ఇంత ఖండితంగా ఎందుకు చెబుతున్నావు తెలుసునా? నువ్వు ఎంత పెద్ద సంఘం దగ్గరికి వెళ్ళు, నూనె దొరికితే నాకు చెప్పు. దీని గురించి నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా. మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది, మీకు సత్యం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎక్కడికైనా నూనె ఉంటే నాకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు వెళ్ళొచ్చు దమ్ము, 66 గ్రంథాలు వచ్చి నేను దమ్ము బయటికి తెచ్చుకోవాలి. నువ్వు ఎక్కడైనా చూడు, నూనె ఉంటే అంటే మెసేజ్ కాకుండా నూనె ఉంటే నాకు చెప్పు. నోటి మాటతో నాకు నోటి మాటతో పాస్ చేయాలంటే అది తీసుకోవద్దు. లేఖనాలతో చూడు, అది వాస్తవాలు రుజువు చేయి. గ్రంథం చదువు, ప్రార్థన చెయ్యి, లేఖనాల దగ్గర
నూనె ఉంటే తప్పు మరి. నూనె ఉందా లేదు, అందుకని తిరుగుతున్నారు. తిరిగి 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 మరలా అక్కడికి వచ్చారా? వచ్చి డోర్ తట్టారు. అయ్యా డోర్ దగ్గర వచ్చి డోర్ తట్టారు. డోర్ తట్టితే డోర్ అవతల పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెన్నారు, డోర్ యువతల వీళ్ళు ఉన్నారు. అప్పుడు అన్నారు క్లోజ్ అయింది. అక్రమ సీఎం వాళ్ళు మీరు ఎవరు నాకు తెలీదు ఉండి అన్నారు. ఈ పాయింట్ మీద ప్రాఫిట్ మాట్లాడారు. ఇంతకీ అక్రమం అంటే ఏంటి? దీని ప్రభువులు భూమి మీద మాయా మంత్రాలు చేశారట. ఏం చేశారు? ఏం చేశారు? మాయా మంత్రాలు చేశారట. జనములన్నీ నీ మాయా మంత్రముల చేత మోసపోయి. ఇందుకు మాయా మంత్రాలు ఏంటి సార్? అర్థమవుతుందా? ఒక మాట చెబుతా. ఇప్పుడు ఒక మాట చదువుదాం. దానియేలు గ్రంథంలో ఒక మాట చదువుదాం. ఈ దానియేలు గ్రంథంలో ఒకసారి మనం ధ్యానించాము, అయినా ఒకసారి చూద్దామని చూడాలని ఆశిస్తున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదువుదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. ఐదవ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఏమనగా బాక పిల్లను గ్రోవి పెద్ద వీణ సింఫోనియా వీణ విపంచిక సకల విధములు వాద్య ధ్వనులు నీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాడు. 7వ వచనం. చదువు చదువమ్మా. ఎస్ 10వ వచనం కూడా చదువుదాం. రాజు రాజా ఎస్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఎందుకంటే ఈ 3 వచనాలు చదివించానంటే, సకల విధములకు ఆయన అన్నాడు, సకల విధములకు వాద్య ధ్వనులు విను ప్రతి వాడును సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెను. సకల విధములకు వాయిద్య ధ్వనులు వినబడేటప్పుడు ఆ బంగారు ప్రతిమకు నువ్వు నమస్కారం చేయాలి. అసలు సకల విధములకు వాయిద్య ధ్వనులు అంటే ఏంటి? సకల విధములకు వాయిద్య ధ్వనులు ఏంటి అన్న, అందులో ఆయన ఏమేమి మాట్లాడంటే, బాకా ఉందన్నాడు, పిల్లను కూడా ఉందన్నాడు, పెద్ద వీణ ఉంది, సింఫోనియా ఉంది, వీణ ఉంది, విపంచుకుంది, వాయిద్యాలన్నీ విను ప్రతివాడు. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం చదువుదాం. జస్ట్ ఇది ప్రపంచాన్ని తల వంచేటట్టు చేసింది ఆ సందర్భం. ఓకేనా? దానియేలు కాలంలో ఆ ధ్వనులు వినబడ్డప్పుడు ప్రపంచం అంతా తల వంచి ఆ బొమ్మకు నమస్కారం చేయాలి, ప్రపంచం అంతా. ఇప్పుడు మన గ్రంథం చదువుదాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. ఓకే. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులై ఉండిరి, జనములని నీ మాయా మంత్రముల చేత మోసపోయిరి. ఇంతకీ మాయా మంత్రములు ఏంటి? చదువుతున్నాం. కావున వైనికుల యొక్కయు, ఎవరు? వైనికులు. గాయకుల యొక్కయు, పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు, బూరలు ఊదువారి యొక్క శబ్దము ఇక ఎన్నడను నీలో వినపడదు. ఈ వైనికులు, ఈ గాయకులు, ఈ పిల్లలుగా ఊదిన వారు, ఈ బూరలు ఊదిన వారి శబ్దం ఇక ఎన్నడూ వినబడదు. ఇప్పుడు దాకా ఎక్కడ వినబడింది? ఇది ఈ పట్టణంలో వినబడింది. అంతేనండి.
ఇంతకీ ఈ వైనికులు, గాయకులు, పిల్లలకు ఊదిన వారు, బూరలు ఊదిన వారు ఏమి ఊదారు? ఈ ధ్వనులు ఏంటి అసలు? ఈ ధ్వనులు ప్రజలు విన్నారు. దానియేలు కాలంలో ఈ ధ్వనులను విన్నప్పుడు ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి. ఇప్పుడు ఈ ధ్వనులు విన్నప్పుడు ఎవరికి నమస్కారం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథములో ఆ ధ్వనులన్నీ వినబడేటప్పుడు బొమ్మకు నమస్కారం చేయాలి. ఇప్పుడు ఈ ధ్వనులు ప్రకటన గ్రంథములు వినబడేటప్పుడు నువ్వెవరికి నమస్కారం చేస్తున్నావు? అదే సార్ ప్రతిమ. దానియేలు గ్రంథాలలో ప్రపంచం అంతటిని నిలబెట్టి ప్రపంచం అంతటికి హెచ్చరిక చేసి ప్రపంచాన్ని మోకరింపజేసింది ఒక ప్రతిమ. ఆ ప్రతిమ ముందు ఆ వాయిద్యాలన్నీ వాయించేటప్పుడు వచ్చి నువ్వు మోకరించాలి. ఇప్పుడు మనకు ఒక ప్రతిమ ఉందా? సైతాను ప్రతిమ ఇక్కడ ఉంది. వాక్యము కాని ప్రతిమ ఇక్కడ ఉంది. ప్రత్యక్షతను పోగొట్టే ప్రతిమ ఉంది ఇక్కడ. యేసు ప్రభువుని కలవకుండా చేసే ప్రతిమ ఉంది. నిజమేనా? యేసు ప్రభువు దగ్గరికి రాకుండా చేసే ప్రతిమ ఉంది ఇక్కడ. వాక్యం అర్థం కాకుండా చేసే ప్రతిమ ఉంది ఇక్కడ. నువ్వెవరవో అసలు మర్చిపోయేదని చేసే ప్రతిమ ఉంది ఇక్కడ. కదా? జనములని నీ మాయా మంత్రముల చేత మోసపోయారు. ఏమిటి మాయా మంత్రాలు? అవి ధ్వనులు. కొంచెం ముందుకెళ్తే ఏంది దీని మాయా మంత్రం? బోధ. ఆ ధ్వనులు వినువాడు అక్కడ బోరలని, అక్కడ బోరుంది, అక్కడ పిల్లల గృహం ఉంది, అక్కడ గాయకులు ఉన్నారు, అక్కడ వర్తమానికులు ఉన్నారు, వైనికులు ఉన్నారు. అయ్యా, వీళ్ళందరూ ఏం చేశారు? మాయా మంత్రముల చేత నిన్ను మోసం చేశారు. తద్వారా నువ్వు ఎవరికి మొక్కుతున్నావు? ఎవరికి? ప్రతిమకు మొక్కుతున్నావు. అక్కడే నెబుకద్నెజరు నిలబెట్టిన బొమ్మకు మొక్కారు. ఇక్కడేమో మహావేష నిలబెట్టిన బొమ్మకు మొక్కుతున్నావు. అర్థమైంది సార్? ఇప్పుడు నువ్వెక్కడున్నావు, నేను ఎక్కడే ఉన్నావు, మన ఇద్దరం ఎక్కడ ఉన్నాం? అసలు ఇక్కడే ఉన్నారు సార్ మీరు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. కొంచెం మన లోపలికి వెళ్దామా? ఒక మాట అని చెప్పి పంపిస్తాను. వచ్చేవారం పెందలాడండి మీరు. అయ్యా, వచ్చేవారం పెందలాడండి. కృప కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ఇద్దరు స్త్రీలు ఒక ఖడ్గము అనే దాని గురించి పోయిన వారం మాట్లాడుకున్నాం. ఓకే. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కృప కలుగునుగాక. ఓకే, కింద చదువుతాం. ఇప్పుడు మనం ఈ 23వ వచనంలోనే కింద భాగం చదువుతున్నాం. మరి ఏ శిల్పమైనా శిల్పి నీలో ఎంత మాత్రమున కనబడడు, తిరగడదు అని ఎన్నడను నీలో వినబడదు. ఏందోను తిరగడదు అంటే ఏంటో అయ్యా, నీలో ఇంకెంత మాత్రను ఏ శిల్పమైన శిల్పి ఎవడను నీలో. వాస్తవానికి అసలు ఈ పట్టణంలో జరిగింది ఎక్కువగా పాపం ఏంటంటే విగ్రహారాధన, శిల్పాలే. మరియమ్మ తల్లి బొమ్మ, యేసు ప్రభు బొమ్మలు చెక్కి 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 ప్రపంచం అంతా దేవునికి స్తోత్రం అంటే దేశానికి ఒక రకమైన బొమ్మను చెక్కించింది. పేర్లు వేరంతే, పేర్లు వేరు కానీ ఒక బొమ్మే. అన్ని దేశాల్లో ఎక్కించింది. పిల్లనెత్తుకొని సంకల పెట్టుకొని నిల్చున్నది, పైన ఎత్తుకోవటం. యేసుప్రభు వారి బొమ్మే. దేశానికి ఒక పేరు పెట్టింది. ఒక బొమ్మే, దేశానికి ఒక పేరు. కృప కలుగునుగాక. బొమ్మలు చేసి 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 ఉన్నారు. వాళ్ళు ఇంకెవరు ఉండడు ఇక్కడ. తిరగడదోనికి ఎనడ నీలో వినబడదు.
ఏందో తిరగడదోని? ఏమయ్యా, తిరగడదోని ఉన్నాయా? కృప కలుగును గాక. ఈ తిరగడదోని గురించి ప్రసంగం చెబుతాడు. చెప్పాడా? అంత దూరం మాకు ఎందుకంటారా? దీపపు వెలుగు నీలో ఇక ప్రకాశింపనే ప్రకాశింపదు. దీపపు వెలుగు, దేవుని స్తోత్రం. ఏం వెలుగు? దీపపు వెలుగు. కరెంటు వెలుగుకి దీపపు వెలుగుకి తేడా ఏంటి? అబ్బా, కరెంటు వెలుగుకి దీపపు వెలుగు తేడా ఏందన్నా? శుభ్రంగా నువ్వు చిచ్చే కనుక వెలిగింది అది, కానీ దీపం అట్ట వెలగదు. దానికి ఒత్తి ఉండాలి, దానికి ఒక ప్రమిద ఉండాలి, దానికి ఒక నూనె ఉండాలి. ఆ నూనె కూడా స్వచ్ఛమైన నూనె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒత్తి కూడా స్వచ్ఛమైన ఉన్నితో తయారు చేసి ఉండాలి. ఏ ఉన్ని పడితే ఉన్ని కాదు, కాలదు, అది సరిగా కాలదు. చక్కని ఆ యొక్క ఒత్తి కూడా చక్కగా ఉండాలి, నూనె ఉండాలి, ప్రమిద ఉండాలి. ఆ నూనె ఆ బైబిల్లో చెప్తాడు, అచ్చమైన ఒలీవ నూనె కావాలి. అది దంచి తీసిన నూనె కావాలి. కృప కలుగునుగాక. ఏదో నేను కొనుక్కొచ్చి పోస్తానంటే కుదరదు, అది దంచి తీసి ఉండాలి. అరికాల నుంచి నన్నెత్తి వరకు కొంచెం నలగొడితే వచ్చింది ఆ నూనె. అశోక్ అర్థమవుతుందా? అరికాల నుంచి నన్నెత్తి వరకు కొంచెము నలగొడితే అది వస్తుంది ఆ నూనె బయటికి. కొంచెం కష్టం రాగానే నేను ఉండను, ఇంకేడా ఇంత కష్టమైతేట ఇంకేడొస్తుంది నూనె బయటికి? ఇంక నూనె ఆడొస్తుంది బయటికి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందమ్మా? నూనె ఎక్కడి నుంచి రావాలి? నీలో నుంచి బయటికి రావాలి. అచ్చమైన ఒలివ నూనె బయటికి రావాలి. అది దంచి తీయబడిన నూనె, అది శ్రమతో కూడిన నీతి ఉన్నది, అది నలగొట్టబడిన నీతి క్రియలై ఉన్నది. ఓకేనా? ఇంకొక మాట కూడా ఉంది. ఆ వెలుగు కనబడదు, ఆ దీపపు కాంతి కనబడదు, వెలుగు ప్రకాశింపనే ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడను. దాని అర్థం ఏంటి? పెండ్లి కుమారుడు స్వరము పెండ్లి కుమార్తె స్వరం వినబడదు. దాని అర్థం ఏంటి? పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వేరయ్యారు, ఇక ఇక్కడ వినబడదు. ఈ పట్టణంలో లేకపోతే ఈ స్త్రీ దగ్గర ఇక్కడ ఇక ఆ స్వరం వినబడదు. పెండ్లి కుమారుడు స్వరము పెండ్లి కుమార్తె స్వరాలు రెండు స్వరాలు కావు, ఒక్క స్వరమే. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు వేరయ్యారు. వాళ్ళు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కలుసుకున్నారు. ఇప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కలుసుకున్నప్పుడు వేరైంది ఇంకొక స్త్రీ. ఆ స్త్రీలో ఈ స్వరము లేదు. ఇప్పుడు ఇద్దరు వేరు చేశారు. ఈ స్త్రీలోనో పెండ్లి కుమారుడు స్వరం ఉంది, ఆ స్త్రీలోనేమో నూనె లేదు, పెండ్లి కుమారుడు స్వరమే లేదు అన్నాడు. నీ దగ్గరికి వినపడనే నిన్నటి దాకా వినపడింది. ఎప్పుడు దాకా? నిన్నటి దాకా. అర్థం చేసుకో, దేవుని స్తోత్రం. నిన్నటి దాకా వినపడింది, ఇక వినపడదు. ప్రత్యక్షత వచ్చిన తర్వాత వినపడదు. హల్లెలూయా. ఇక్కడి వర్తమాన జడ్జిమెంట్ అయినట్లయితే ఖచ్చితంగా ఇది వినబడిన తర్వాత నీకు వినపడదు, ఇక నేరస్థాపన అయిపోయింది అండ్ ఇక వినపడదు మీ దగ్గర. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఇక ఎన్నడను వినబడవు అని చెప్పాను. కృప కలుగును గాక. సరే, ఇక్కడ ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక మాట చెప్పి నేను ముగిస్తానైతే, మీకు టైం అయింది కాబట్టి. అయ్యా, ఇప్పుడు మీకు ఒక అర్థమై ఉండాలి. ఇద్దరు స్త్రీలు ఉన్నారన్న సంగతి నీకు అర్థమైంది. అయ్యా, శరీరంతో పుట్టినవాడు ఆత్మతో పట్టు పుట్టినవాడిని హింస పెడుతున్నాడు. ఇప్పుడు భూమి మీద జరుగుతుంది అది. అయ్యా, మన భాషలో చెప్పాలంటే మారు మనసు పొందినవాడిని మారు మనసు పొందనోడు హింస పెడతా ఉంటాడు. అది కరెక్ట్ మాట. అంటే మనకు అర్థమయ్యే భాష. చర్చిలో మారు మనసు పొందినోడు మారు మనసు పొందిన వాళ్ళని ఏం చేస్తూ ఉంటాడు? హింస పెడతా ఉంటాడు. ఇంకా బాగా మీకు అర్థమయ్యేదానికి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హిందువులు వచ్చి క్రైస్తవులు మొత్తం కొడతా ఉన్నారు ఆయా ప్రాంతాల్లో. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో తెలిసిన?
ఈ క్రైస్తవులు ఏమీ అది ఏం చేయరు వీళ్ళు. ఏం చేయరు సార్, మాదలో కొండ ఉంటారు. కొట్టిన వాళ్ళు ఏమన్నారు వాళ్ళు, ఈ సంపు కొడితే ఆ సంపు ఏమన్నాడు వాళ్ళ దేవుడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టిన వాళ్ళు మనల్ని అనరు. ఎందుకు ఈ మధ్యకాలం క్రైస్తవ సంఘాలన్నీ ఐక్యత 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 అని కేకలేస్తున్నారంటే, లేకపోతే తాడ తీస్తాం మీకు అనే మాటలు, కొన్ని మాటలు ఏదో రకరకాలు వినబడతా ఉన్నాయి. ఎందుకంటే అది అసలు ఒరిజినల్ వధువైతే ఆ మాట అందలే. దేవుని స్తోత్రం. సానుభూతి పరులు ఎవరిల్లు? సానుభూతి పరులు. అది కొంచెం అర్థం చేసుకోండి మీరు. కేకలేస్తా ఉన్నారు. సానుభూతి పరులు వేరు, వాక్యంతో ఉండే పిల్లలు వేరు. వాక్యంతో ఉండే పిల్లలు వాళ్ళు ప్రాణం పోయినా కానీ ప్రభువును హత్తుకుంటారు తప్ప తిరగబాటు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు అన్యాయం చేసేవాళ్ళు కాదు, కత్తులు బీకేవాళ్ళు అంతకంటే కాదు. ఇవన్నీ వినేటప్పుడు మనకు కూడా అనిపిస్తా, కొంతమందికి అనిపిస్తూ ఉండేది, ఎప్పుడన్నా మన చర్చి మీద కూడా దాడికి వస్తారు కదా, వస్తారుగా, మరి అప్పుడు మనం ఏం చేయాలి? బ్రా ఏం చేయాలి? అసలు ముస్లిమ్స్ ఉంటారు మన సహోదరులు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అని చెప్పి పైన వట్టికాయలు పెడతారు, కిందేమో కత్తి పెట్టుకుంటాడు. చూశారు మీరు? పైన వట్టికాయలు ఉంటాయి, లేకపోతే కాయలు ఉంటాయి, కిందేమో ఆ పట్ట కిందేమో కత్తి పెట్టుంటాడు. ఏదైనా తేడా వచ్చిందంటే కత్తి బీగుతాడు. కత్తులు ఇంటికి వెళ్ళి తెచ్చుకునే అంత సీన్ ఉండదు. ఇంకే ఎవరు అక్కడ? నువ్వు ఒక పాత బస్తీకి వెళ్ళి నువ్వు బాబీర్ మసీద్ కూలింది అనగానే, బాబీర్ మసీద్ కూలింది అనగానే 92లో గుర్తుందా మీకు? 92లో నేను విసనపేటలో ఉన్నా, విజయవాడ అవతల విసనపేటలో ఉన్నా. తెల్లవారుజాము 4 గంటల ఒక కారు వచ్చింది, విసనపేట సెంటర్లో ఆగింది. వాడు ఆయన రొప్పుతూ ఉన్నారు లోపల. మరి వాడు ఎక్కడెక్కాడు నాకు అర్థం కాలేదు, కానీ దిగి అసలు భయంతో మాట్లాడుతున్నాడు. భయంతో మాట్లాడుతూ నేను రోడ్డు మీద ఉన్నాను. ఆ రోజు నేను ఒక పని మీద వెళ్తే 4 గంటలప్పుడు నేను మేలుకొని ఉన్నాను. నేను ఆ సెంటర్లో ఉన్నాను 4 గంటలప్పుడు, తెల్లవారుజాము 4 గంటలప్పుడు, తెల్లవారుజాము 4 గంటలు. అతను కారు దిగి ఏంటంటే నరికేస్తున్నారయ్యా మొత్తం అలర. హైదరాబాద్ నుంచి వచ్చి కారు ఆపాడు. కత్తులు ఎక్కడే ఉండవు వాళ్ళకి, అక్కడే ఉంటాయి. వాతావరణం మారిందంటే బయటికి రావడమే. అంటే వాళ్ళ యొక్క భద్రత కొరకు వాళ్ళు అలా చెప్పబడింది వాళ్ళకి. ఆయన క్రైస్తవుడు ఎవడు పెట్టుకోడు, కత్తి పెట్టుకోడు. పెట్టుకోడా? చెప్పండి సార్, పెట్టుకుంటారా? మన దేవుడు అంటే చెప్పాడా? అందుకని మనం పెట్టుకోలేదు. వాళ్ళ దేవుడు ఏం చెప్పినంటే, ఎంతమందిని నరుకు నీకు పరలోక రాజ్యం ఉందన్నాడు. ఎంతమంది నరిగితే అంత మోక్షం దొరికిద్దంట. మన దేవుడు అన్నాడు, నరహత్య పాపమై చేయొద్దు అన్నాడు. మన దేవుడు నరహత్య చేయొద్దు, కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కాబట్టి మనము ఏమాత్రం కూడా వాళ్ళకి హాని చేయలేము, మన వల్ల కాదది. అంతేనా? కృప కలుగును గాక. ఇప్పుడు మీకు అర్థమైంది 2 సంఘాలు. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే, యుద్ధ రంగంలో మనం ఉన్నాం. దేవుడికి స్తోత్రం. అయ్యా, వేరైన టైంలో ఉన్నాం, వేరయ్యాం, అయిపోయింది. అయ్యా, పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ కేక వినబడిన తర్వాత వేరయ్యాం. అయ్యామా? అదొక్కటి చదువుదాం. నేను చెప్పలేను, కానీ నేను అనుకున్న దానికి వెళ్ళేటట్లేదు. కానీ ఇప్పుడు ఆ ఒక్క మాట చదువుదాం, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. ఈ ఒక్క మాట మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ ఒక్క వాక్యం చదివి ధ్యానిస్తారండి మీరు. చూద్దాం. 25:5 చదువుదాం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ. ఇప్పుడు మనం ఉన్నది అర్ధరాత్రి వేళ. అయ్యా, ఎంతమంది తెలిసింది? మనం ఉన్నదే అర్ధరాత్రి వేళ. అవునా? పగలు కాదు, రాత్రి కాదు. ఇప్పుడు అర్ధరాత్రి వేళకు వచ్చాం మనం. ప్రైజ్లా. అంటే అర్ధరాత్రిలో కూడా అర్ధరాత్రి కృప కలుగును, మిడ్ నైట్. అర్థమైంది మాట? ఓకే. అర్ధరాత్రి వేళ. ఇదిగో పెళ్లి కుమారుడు, అతను ఎదుర్కొన్న రండి అను కేక
వినబడెను. ఈ కేక వేసిన వ్యక్తి 7వ దూత. ఈ కేక వేసింది ఏలియా. ప్రవచనం ప్రకారం ఏలియా. మనకు తెలిసి ఏలియా ఎవరో కాదు కానీ విలియం మేరన్ బ్రహ్నాం గారే 7వ దూత. ప్రపంచమంతా రుజువు చేయబడ్డాడు. రుజువు చేయబడిన ప్రవక్తే 7వ దూత. సమస్త మరము ముగించాడు ఈయన 7వ దూత. ఇక అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇతని వర్తమానము చేసింది ఏంటంటే, అర్ధరాత్రి వేళ కేక ఎవరిని చూసి వేశాడంటే పెళ్లి కుమారుని చూసేశాడు. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఎక్కడున్నాడు? ఇంతగా పెళ్లి కుమారుడు ఎలా వస్తాడు? అయ్యా, పెళ్లి కుమారుడు ఎలా వస్తాడు? ఆయన మేఘం ధరించుకొని వస్తాడు. అయ్యా, కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు. యేసుప్రభువు వారు మొదటి రాకలో వచ్చాడు, వధువు కొరకు ప్రాణం పెడతానికి వచ్చాడు, రెండో రాకడు వచ్చి తీసుకెళ్తానికి అంతే, వచ్చి తీసుకెళ్తాడు, ఇంకేం ఉండవు ఇక్కడ అని ప్రసంగాలు వింటున్నాం. ఓకేనా? ఆయన వస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు, ఆ ఒక్కదాంతో అయిపోతుంది. వచ్చి తీసుకుని వెళ్తే ఇక మేఘం ధరించుకుని వస్తానని చెప్పడం ఎందుకు? ఆయన వచ్చి తీసుకెళ్తాడయ్యా. ఇక నేను మేఘం ధరించుకుని వస్తానని సూచన ఎందుకు? అర్థమైంది రవి? యెహోవా అన్నాడు, నేను ఒక మీకు సూచన చూపిస్తున్నాను అన్నాడు. ఏంటి సూచన? కన్నికి గర్భవతి కుమారుని గనిద్దని. సూచన ఎందుకు అసలు? నేను వస్తున్నా పో, వచ్చిన తర్వాత చెబుతాపో అంటే ఒక మాట అయిపోయేది కదా. సూచనలు ఎందుకంటే, ఇంకా సూచనలు ఎందుకంట? చదువుకుంటే ఏమైందంట? చదువు ఎక్కువైతే ఏమైంది? చదవండి సార్, బైబిల్లో చదువు ఎక్కువైనా కానీ తేడా అంటబ్బా. చదువు తగు మాత్రం ఉండయ్యా, పిచ్చి పెట్టేదని చదవగాక. ప్రైజ్లా. కొంతమంది చదివి అట్టయ్యారు. తెలివితేటలు కలిగిన వాళ్ళయ్యా. తెలివి కలిగిన వాళ్ళు 3 సార్లు అయితే ఎప్పుడు? ఓకేనా? ఈ లోక జ్ఞానాన్ని వాక్యానికి కలిపితే అట్టగే ఉంటుంది, కలపద్దు ఎప్పటికీ. నీ తెలివితేటల వాక్యాన్ని కలపద్దు. వాక్యంగానే తీసుకో. సూచన అంటే సూచనే. ఆయన ఒక సూచన చూపుతున్నాడు, సూచన చూపించాడు. నువ్వు గుర్తించే విధానం అది. అది మొదటి రాకడ సూచన అయిపోయింది. మొదటి రాకడ సూచన ఎంతమంది చూశారు సార్? అందరు చూసారా? మరి రెండో రాకడ కూడా చూసినేగా, అందరు చూస్తారా? మరి నీకు అర్థం కాదు మేమేం చేసాము? నీకు అర్థం కావద్దు మేమేం చేసాము? మొదటి రాకలో చూసిన శాస్త్ర పరిచయాలకు అర్థమైందా? పండితులకు అర్థమైందా? అర్థం కాల. రెండో రాకడ చూసి కూడా అంతే. ఎయిర్పోర్ట్లో ఉన్న వారికి చూసిన ఏమా ఇప్పుడు ఆయన మేఘం ధరించుకొని రావాలి. ఆయన డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళాలనుకో, మేఘం ధరించుకుని ఎప్పుడు వస్తాడు? ఆ లేఖని ఆడ తీసుకొచ్చి పెడతావు నువ్వు? డైరెక్ట్గా వస్తాడు, తీసుకెళ్తాడు ఆయన. అయ్యా, అర్థమవుతుంది ఈ మాటలో? మరి మేఘం ధరించుకొని వచ్చే వాక్యం ఎక్కడ పెడతాడంట ఆయన? రెండవ రాకడ సూచనలో చెప్పాడుగా ఆయన మేఘారుడే వస్తున్నాడని. ఎప్పుడు వస్తాడన్న? కనబడతా మేఘారుడు వచ్చినప్పుడు? ఎవడు మేము దీవించను కాక. ఇప్పుడు అర్ధరాత్రి వేళ కేక. ఇప్పుడు వెళ్దాం. అర్ధరాత్రి వేళ కేక. దేవుని స్తోత్రం. ఈ అర్ధరాత్రి వేళ కేక వేసిన వ్యక్తి 7వ దూత. ఓకేనా? అంతే కదా సార్? అర్ధరాత్రి వేళ కేక వేసింది 7వ దూత. ఓకే. ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అను కేక వినపడను. పెళ్లి కుమారుడు కనబడిన తర్వాత వేసాడా? కనబడక ముందు వేసాడా? కనబడిన తర్వాతనే. దొంగ వచ్చాడు. ఇడుగుడు దొంగ అని ఎప్పుడంటావు? అంటే ఎవడు లేకుండా దొంగ అంటే ఏమయ్యింది? అందరూ చీండే పోతారు అప్పుడు. నిద్రపోయే వాళ్ళు మొత్తం లేపుతురావు నువ్వు, మక్కలు ఇరిగిందా కదా అంటారు. ఎందుకని? దొంగ నిజంగా వస్తే కేకయ్యి. దొంగ లేకుండా దొంగ మా నిద్ర అంత ఏమైనట్టు ఇప్పుడు? అనవసరం కేక కదా. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రెండోని కేక వినబడింది. అప్పుడు కనికలందరూ లేచి, ఇప్పుడు లేచారు అందరూ. అయ్యా, మీరు కానీ ఒకసారి 2000 సంవత్సరాల చరిత్రలో
మొదటి సంఘకాలం నుంచి 2, 3, 4, 5, 6 సంఘకాలం దాకా వివాదాస్పదముగా ఏ సంఘకాలమైన ఉందా? కొంచెం చరిత్ర చదవండి. వివాదాస్పదంగా మనకు తెలిసిన మెసేజ్ ఏంటంటే మార్టిన్ లూథర్ గారి, అంటే ఒక ఉద్యమం. మార్టిన్ లూథర్ గారి మెసేజ్ వివాదాస్పదముగా రేగిందా? కాల. జస్ట్ ఒక్క మాటే తేడాగా మాట్లాడంతే. జాన్ వెస్లీ గారు ఏమన్నా ఆయన ప్రభావం చూపాడా? ఆయనది కూడా లేదు. ఆయన తర్వాత వచ్చిన కాల్విన్ గారు కావచ్చు, జ్వెంగిలీ గారు కావచ్చు, ప్రవక్త చెప్పాడు ఆ మాటలో. వాళ్ళ ద్వారా వచ్చిన మెథడిస్ట్ సంఘాలు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన పెంతెకోస్తు సంఘం కావచ్చు. వివాదాస్పదంగా వాళ్ళ మెసేజ్లు ఏమైనా ఉన్నాయా అంటే ప్రతి సంఘాన్ని కుదిపేసే మెసేజ్లు. ఆ సంఘాల్లో ఏమైనా బోధించారా? కుదిపేసిన మెసేజ్లు. ఒక్క మెసేజ్ మాట్లాడుగా నీతిమంతుడు విశ్వాసం వల్ల బతుకుతాడన్నాడు. కొద్దిగా శుద్ధీకరణ అవసరం అన్నాడు వెస్లీ గారు, కొంచెమే. భాషలోనే వరాలు బయటకు వచ్చి ఆ వరాలు ఉన్న శక్తిని రిలీజ్ చేశారు పెంతెకోస్తోళ్ళు, అంతవరకే. అస్సలు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి మర్మమును బయటికి తీసుకొచ్చి ఇది తప్పు ఇది తప్పు అని కేకేసిన ఆడవాళ్ళు చరిత్రలు ఎక్కడనుందా? ఎవరేశారు కేక? 7వ దూత. 7వ దూత పలుకు దినముల్లోని ప్రతి మర్మం బయటకు వచ్చింది, ప్రతి వివాదం బయటకు వచ్చింది, ప్రతి దాన్ని సరిచేశాడు ఆయన. ఇది వాక్యం, ఇది వాక్యం అని ప్రపంచానికి బల్లగుద్దు చెప్పాడు. ఇంకెవరైనా చెప్పాడా? ఇంత కేకేసింది ఆయన. పెళ్లి కుమారుడు చూసేసాడా చూడకుండా వేసాడా? చూడకుండా ఎత్తే ఆయన కొట్టాల్సి వస్తుంది ఇప్పుడు. అంటే మీరన్నట్టు ఆయన కొట్టించుకునేవాడు కాదు, చూసేసాడు. అయ్యా మరి నీకు కనపడితే పోతే మేమేం చేసామయ్యా? పెళ్ళిదిగో పెళ్ళి కుమారుడు అని అంటే ఆ పెళ్ళి కుమారుడు కనపడకుండా కేకెత్తే ఆయన దొంగ అవుతారయ్యా. 63 వచ్చిన మేఘంలో ఆయన రాలేదంటే నీకు రాలేదయ్యా. నిన్నందున దేవుని స్తోత్రం, దేవుడిని దీవించగాక. మాకైతే కనపడుతున్నాడయ్యా. మొదటి రాకలు యేసుప్రభు వారు వస్తే సమరయ స్త్రీ వచ్చింది, ఈయన క్రీస్తు కాడంటే నీకు మాలింది ఆయన. ఈయన క్రీస్తా? శాస్త్రులు పరిచయాలు చదువుకోవాలి, ఇంత చదువుకున్న వాళ్ళందరూ కూర్చొని నోరుని మూసుకొని కూర్చొని ఆయన దయ్యం పుట్టినోడు అంటే అక్రమంగా పుట్టినోడని మాట్లాడుతుంటే నువ్వు వచ్చేమన్నావు? ఈయన క్రీస్తు కాడా? ఈయన క్రీస్తు కాడా? క్రీస్తు అనబడిన మెస్సేజ్ ఈయన కాదా? నేను యేసుని చెప్పినాడు ఈయన కాదా? నీకు ఒక్కదాని చేత జరిపోయింది అనుకున్నది. సన్నిహితుని సభ ఏమనుకున్నా? పెద్ద చర్చ ఏమవ్వాలి? అయ్యా అయ్యా నేను హృదయపూర్వకంగా చెబుతున్నాను, ఈయన క్రీస్తేనయ్యా అంటుంది ఆమె. ఈయన క్రీస్తేనయ్యా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ సమరయ స్త్రీ చెప్పిందే కరెక్ట్ అని దేవుడు గ్రంథమే రాసేసాడు. సామాన్యతలో క్రీస్తున్నాడు అక్కడ. క్రీస్తు ఎవరు? దేవుడే. ఎవరు క్రీస్తు? మెస్సయ్య. ఎవరు క్రీస్తు? దేవుడే. ఆత్మస్వరూపమైన దేవుడు శరీరం ధరించాడు, ఈ యేసే క్రీస్తు అని అపోస్తులు బల్ల గుద్ది చెప్పారు. ఈ యేసే క్రీస్తు. సమరయ స్త్రీ ఏదో చెప్పింది, కొత్త బోధన చేసింది. అపోస్తులు ఏం బోధ చేశారో సమరయ స్త్రీ అదే బోధ చేసింది. ప్రైజ్ ది లార్డ్. అర్ధరాత్రి వేళ కేక వేసిన 7వ దూత మెస్సయ్య అనగా మన కాలపు క్రీస్తుని సంపూర్ణమైన వాక్యపు సూచనను చూసి కేకేశాడు ఆయన, ఈయన క్రీస్తు కాడా? ఇదిగో పెళ్లి కుమారుడు. ఎవరా పెళ్లి కుమారుడు? క్రీస్తే. పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళడానికి వచ్చిన వ్యక్తే ఆ పెళ్లి కుమారుడు. ఓకేనా? ఇప్పుడు ఈ కేక విన్న తర్వాత వేరయ్యారు, అంతే కదండి? కేక విన్న తర్వాత వేరయ్యారా? అసలు లెగవటం కూడా కేక అయిన తర్వాతే సార్ వాళ్ళు. 7వ వచనం ఇప్పుడు చదువుదాం. అప్పుడు ఆ కన్యకలు లేచి తమ దివిటీలు చక్కపరిచిరి. కానీ ఆ కన్యకలు లేచి
ఒక మాట చెప్పాలని, నిద్రపోతున్నావు లేపాడు, నిద్రపోతున్న అందరినీ లేపాడు. కొంచెం లెగవయ్యా, ఆయన స్వరం లేపాడు. లేచి కూర్చున్నారు. అయ్యా నిద్ర అనే దాన్ని కొంచెం చర్చ చేశారు. బా అసలు ఏమి నిద్రపోయారో కొంచెం లోపలికి వెళ్ళి చూడండి సార్, ఇంటికి వెళ్ళి సార్ నిద్రపోయారంట కదా, నిద్ర అనే దాన్ని కొంచెం దాని గురించి ఆలోచించి, నిద్రపోయింది ఎక్కడో, అసలు నిద్ర ఏందో, నిద్ర మత్తు ఏందో, అసలు మత్తును వదిలిచ్చాడు సార్ ఈయన ప్రసంగం. కేకంటే ఉట్టి కేక సార్ అది. అరణ్యంలో కేకేస్తే యెరూషలేములో పెద్ద గుడిలో వరకు ఉలిక్కి పడ్డాడు. ఎవరు అరణ్యంలో కేకేసింది? అరణ్యంలో కేకేస్తే యెరూషలేములో పెద్ద గుడిలో ఉన్న పాస్టర్ గారికి గుండె చల్లంది. మరి ఈయన కేకెట్టుండేది? అది మొదటి రాగడ కేక, ఇది రెండవ రాగడ కేక. వాటికన్ సిటీలో ఉన్న పోపు గుండె లప్టప్ అంది ఈయన కేకెత్తే. మహావేశ రోమల క్యాథలిక్ అని కేకేస్తే వాటికన్ సిటీలో ఉన్న పోపుకు గుండె ఆగి మరలు కొట్టుకుంది. ఎవరురా కేకేసింది? ఎవరా కేకేసింది? 7వ దూత అంటయ్యా, ఏలి అంటయ్యా. ఆయన మహావేశం మన పేరు చెప్పడింది. ఎవరు చంపలేదు ఆయన్ని? ఇంక చంపేది ఎవరున్నారయ్యా? చంపి 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 అలిసిపోయామయ్యా మనం. ఈయన ఎవరు చంపలేరంటే ఇంక చంపేదట్టు లేరయ్యాక. ఇది అర్ధరాత్రి వేళ కేక. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, రోమన్ క్యాథలిక్ మహావేశాన్ని అమెరికా నడుబొడ్లో ఉండి కేకేశాడు. లేలుయా. పాంపులేట్ మీద రాస్తే ఆర్సీఎం మహావేశ ఆర్సీఎం అని పాంపులేట్ మీద రాసా నేను. తెలంగాణ ఒకడుంటే ఎవడురా ఈ పాంపులేట్ రాసింది? మహావేశ రోమన్ క్యాథలిక్ అని రాశాడు. పెళ్ళిళ్ళు కూడా చేసుకోకపోతే మేము వేసలు అయ్యమంటారు. మేము మీ సంగతి చూస్తామని ఫోన్ చేశాడంట. ఆయన నాకు ఫోన్ చేశాడు, డేవిడ్ గారు. అయ్యా పాంపులేట్ రాసింది నువ్వు, తిట్లు తింటుంది నేనయ్యా అంటాడు. ప్రైజ్లా. నేను వెంటనే నవ్వుకుంటా మార్గారికి ఫోన్ చేశా, బ్రదరు ఎవడేడు చేశాడంట మీ డేవిడ్ పాస్ గారికి గందరగోళం ఉన్నాడు. మార్గారు సింపుల్గా అన్నాడు ఒక మాట, దేవుని స్తోత్రం. సింపుల్గా అంటే మామూలుగా సరదాగా మాట్లాడుకున్నారు, ఆయన కూడా సరదాగా భయం సరదాగా. మార్గారు ఒక మాట, వాడు ఎవడో రమ్మను, వాడిని ఎవడో రమ్మను, కేసీఆర్ని తీసుకుని రమ్మను. దేవుని స్తోత్రం. కేసీఆర్ని తీసుకురమ్మంటే అప్పుడు వస్తే మేమంటే ఏంద్ర గుడ్డోడా, 30-40 సంవత్సరాల క్రితమే మహావేశ రోమల క్యాథలిక్ అని ఈ కాల ప్రవక్త కేకేసాడు. నెట్లో ఉంది చూడరా నువ్వు. ఇవాళ మేమంటే ఏంది కొత్తగా? 50 సంవత్సరాల క్రితం ఆయన పెద్దగా కేకేసాడు అమెరికాలో. ఇవాళ వచ్చి మేము మహావేశాన్ని ఎందుకు? నేను అప్పుడప్పుడు ప్రసంగం చెబుతూ ఉంటాను, మహావేశ రోమన్ క్యాథలిక్ అని వాళ్ళు చర్చి ముందుకు వెళ్ళి కేకేసినా కానీ నిన్ను ఇవిడేవాడు. అలాంటి అభిషేకం ఇప్పుడు పనిచేస్తుంది. ఒకవేళ వాళ్ళ మీదకి రావచ్చు, అది ఇది అనొచ్చు, కానీ సీరియస్ యాక్షన్ నీ మీద ఏం తీసుకోవాలి? వదిలేసేస్తారు వాళ్ళు. అభిషేకం అది అభిషేకం సార్. ఎందుకంటే తిని తిని చంపి అయిపోయింది దాని పని. అంతగా వాడుకున్నాడు సైతాన్ని వాళ్ళని. ఫైనల్కి వచ్చారు వాళ్ళు. కానీ నీకు నాకు అవసరం. ఎందుకు తెలిసిన? అయ్యా నువ్వెవరో గుర్తించాలంటే ఇది నీకు అవసరం. కృప కలుగునుగాక. హల్లెలూయా. అందరు లెగిశారు, వేరయ్యారు. ఓకేనా? ఇప్పుడు నువ్వెవరో నేనెవరో తేల్చేశాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. కానీ ఇప్పుడు ఒక యుద్ధం ఉంది, నీకు హింస ఉంది. అయ్యా మార్పు లేని వారితో మార్పు చెందిన వాడికి చాలా బాధ ఉంది. ఉందయ్యా? ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఆమేన్. కృప కలుగును గాక. కట్టడాలన్నీ చివరికి వచ్చినాయి, అన్నీ చివరికి వచ్చినాయి కట్టడాలు. అగ్నేసే టైం అయింది ఇప్పుడు. మరి నీ విశ్వాసం అంటుంది ఒకసారి చూసుకో, ఎక్కడున్నావు ఒకసారి చూడు. ఆమేన్. అయ్యా 2 స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీ ఆయన భార్యగా ఉంది, ఇంకొక స్త్రీ భార్య అతని పేరు చెప్పుకుంటుంది.
ఏం చెప్పుకుంటుంది? ఒక స్త్రీ ఏమో ఆయన నా భర్త అని ఆయన వస్త్రం కావాలి, ఆయన పెట్టి ఆహారం కావాలి. ఇంకొక స్త్రీ అంటుంది ఆయన నాకు పేరు కావాలి, ఆయన వస్త్రం వద్దు, ఆయన ఆహారం నాకు వద్దు. ఆయన వస్త్రం ఇచ్చినా నేను కట్టుకోను, ఆయన ఆహారం పెట్టినా నేను తిన్నాను, కానీ ఆయన పేరు కావాలి అడ్రస్కి. ఇంకొక స్త్రీ అంటుంది నాకు వస్త్రం కావాలి, అన్నం కావాలి, పేరు కూడా కావాలి నాకు అని ఇంకో స్త్రీ అంటుంది. ఈ ఇద్దరు స్త్రీలను వేరైన కాలమే ఈ కాలం. ఏమాన్. ఒకటి వధువు సంఘం, ఇంకోటి సంఘం అని పేరు పెట్టుకుంటున్నా మహావేష, దాని పిల్లలు. ఏ ధరను ఉన్నావో చూసుకోవాలి. ఇప్పుడు అయ్యా నువ్వు ఏ ధరను ఉన్నావో దాన్ని బట్టి యుద్ధం ఉండిద్ది. ఒకవేళ నువ్వు ఆయన భార్యగా ఆయన తరపున ఉన్నావు అనుకో, ఈ వాక్యం అంతటిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి యుద్ధంలో ఉన్నావు. ఒక్క వాక్యం కాదు, వాక్యం అంతటిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి యుద్ధంలో ఉన్నావు. ఈ రాత్రి వేళ యుద్ధంలో జయాన్ని దేవుడు మీకు ఇచ్చును గాక. అయ్యా దానియేలు కాలంలో ఆ వీణలన్నీ ఊదినప్పుడు విన్నవాడు మొక్కాలి. నేను అనుకున్నాను వారు ఊదిన వీణలు ఏ బోరలు ఏ కాదు, కానీ ఆ గడియ బోధే అది. ఈ కాలంలో ఊదుతుంది అని కూడా చెప్పాడు. మన కాలం కూడా ప్రైజ్లా వాళ్ళు ఊదిన బోరలు కావచ్చు, వీణలు కావచ్చు, పాటలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న విపంచిక కావచ్చు, సింఫోనీ కావచ్చు, ఏదైతే ఇక్కడ ఉన్నదో అది ఏదో కాదు, కానీ అది బోధే. ఆ బోధల ద్వారానే వారు మాయా మంత్రాలను చేశారన్నాడు ఆయన. అయ్యా ప్రైజ్ ది లార్డ్ అంటే ఇంట్లో చేర్చుకుంటా, కానీ ఇంకేదన్నా అంటే చేర్చుకుంటాను. మనకు తెలిసిన భాషలు జై శ్రీరామ నన్ను ఇంట్లోకి వచ్చి వందనాలు అంటవా అంటే అది తప్పని కాదు, వాళ్ళకి కరెక్టే, వాళ్ళు వెళ్ళాల్సిన బాధలో వాళ్ళు వెళ్ళాలి. అప్పుడు నువ్వేమంటావు? అది నీకు తెలియదు కాబట్టి కాదయ్యా, స్తోత్రం లేదు వెళ్ళరయ్యా అని నువ్వు అంటావు. వాడు దారి నువ్వు వెళ్తావు, నీ దారి నువ్వు వస్తావు. అంటే నీ స్వరం ఆయనకి అర్థం కాలేదు, ఆయన స్వరం నీకు అర్థం కాలేదు. కృప కలుగునుగాక. ఆ ధ్వని, ఆ వీణల ధ్వని ఏంటంటే బోధ. ఏంటది? ఆ బోధ విన్నప్పుడు నువ్వు బొమ్మకు మొక్కుతున్నావట. అది చెప్పాడు. విన్న తర్వాతనే మొక్కాలి. అది ఆ అబద్ధ బోధ విన్న తర్వాతనే బొమ్మకు మొక్కుతున్నావు. ఇక్కడే మాయా మంత్రాలు చేశారు. ఆ మాయా మంత్రాల ద్వారా నిన్ను బొమ్మకు మొక్కుతడి చేశారు. కానీ ఒకవేళ నీ కృప ఉంటే నువ్వు మొక్కుతావా అన్న. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మొక్కారా? మరి నీ సంగతి ఏంటి? ఏమ్మా మీ సంగతి ఏంటి? మొక్కుతారా? ఇంతకు స్వరం పడిందా మీకు? ఏమా కృప కలుగునుగాక. రెండు స్వరాలు నీకు అర్థం కావాలి. ఒక స్వరం కాదు, రెండు స్వరాలు నీకు అర్థం కావాలి. మాయా మంత్రాలు నీకు అర్థం కావాలి. కృప కలుగునుగాక. నామం నీకు ఉండాలి, వస్త్రం నీకు ఉండాలి, ఆహారం నీకు ఉండాలి. అసలు నీకు ఇవన్నీ నువ్వు కలిగి ఉండాలి. నీ పనిని దేవుడు ఒక దినమున పరీక్షించినప్పుడు, అగ్ని వేసినప్పుడు ఆ అగ్నికి నిలబడాలి. అంతేనా? ప్రభు మిమ్మల్ని దీవించను గాక. తల ఉంచుదాం. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గుర్రె పిల్ల వివాహపు సమయము వచ్చియున్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనియున్నది. ఆయన భార్య తన్ను గొర్రె పిల్ల వివాహపు సమయము వచ్చియున్నది, ఆయన భార్య తన్ను తాని సిద్ధపరచుకొనియున్నది. ఆయన భార్య తన్ను
సిద్ధపరచుకొనియున్ ప్రకాశమానములు నిర్మలమైన వస్త్రములు ప్రకాశమానములు నిర్మలమైన వస్త్రములు సన్నని నారబట్టలు ధారించుటకియబడును సన్నని నారబట్టలు ధారించుటకియబడును పరిశుద్ధులానికి క్రియలే వస్త్రములు పరిశుద్ధులానికి క్రియలే వస్త్రములు పిల్ల వివాహపు సమయము వచ్చి ఉన్నది ఆయన భార్య తన్ను తారి ఇతపరచుకొని ఉన్నది ఆయన భార్య తను ఏడవ దూత మర్మములన్నీ విప్పబడును ఏడవ దూత ఊదగా మర్మములన్నీ విప్పబడును ఆత్మయు పెండ్లి కుమార్తె తన వారిని రమ్మంటున్నారు ఆత్మయు పెండ్లి కుమార్తె తన వారిని రమ్మంటున్నారు వినుచున్న నీవు చెప్పగలవా రమ్మని వినుచున్న నీవు చెప్పగలవా రమ్మని పిల్ల వివాహపు సమయ ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచు ఆయన భార్య తన్ను తాని సిద్ధపరచుకొని ఉన్నది. అవును, ఆయన భార్య సిద్ధపరుచుకొని ఉన్నది ఆ వివాహ మహోత్సవంలోనికి వెళ్ళటానికి, ఆ మధ్యాకాశ పెండ్లి విందుకి వెళ్ళటానికి. ఆయన భార్య ఆయనతో కలిసి సిద్ధపరుచుకుంటా ఉన్నది. అందుకే రమ్ము అని చెప్పే ధైర్యం ఆమెకుంది. సిద్ధపడిన ఆమె అంటుంది, రమ్ము అయ్యా, ఈ పాపమును చూడలేకపోతున్నా, రమ్ము, ఈ లోకమును నేను వదిలిపెట్టాలనుకుంటున్నాను, రమ్ము, నువ్వు సిద్ధపరిచిన ఆనందంలోనికి రావాలనుకుంటున్నా, రమ్ము అని పెళ్లి కుమార్తె ఎదురు చూస్తా ఉంది. ఆమె ప్రత్యేకింపబడి ఉంది. ఆమె ఏడవ దూత స్వరం విని పెళ్లి కుమారుని కలుసుకుంది. ఆయన ఆమె ఏకమై ఉన్నారు. ఆయన ఆమె ఏకమై ఉన్నారు. ఆమె ఆ మాయా మంత్రములలో లేదు. ఆ యొక్క చెడిపోయిన సంఘ శాఖ వ్యవస్థలో లేదు. ఆమె తన ప్రియునితో వాక్యముతో ఉంది. అందుకే ఈ ప్రేమ అగాధ జలములు ఆర్పచాలదు. ప్రపంచంలో ఉన్న సముద్రాలు ఏకమైన ఈ ప్రేమను ఆర్పజాలవు. ఇది పెండ్లి కుమారుడు ఇచ్చిన ప్రేమ, పెండ్లి కుమార్తెకి కానుకగా ఇచ్చిన ప్రేమ. పెండ్లి కుమార్తెకు తనకు ఉన్నదంతా ఇచ్చాడు. ఆయన ఉన్నదంతా ఇచ్చి చేసుకున్నాడు పెళ్లి. ఆయన ఇచ్చిన ప్రేమ, ఆమెకిచ్చిన కానుక. ఈ ప్రేమల జ్వాలను ఆర్పజాలం ఏమి? ఈ మధ్యాహ్న వేళలో ఈ ప్రేమ కలిగి ఉన్నావు లేదా చూసుకో సహోదరుడా, సహోదరి. లోకమును జయించిన ప్రేమ, పాపమును జయించిన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, కపటము లేని ప్రేమ, అన్నిటినీ నమ్మే ప్రేమ,
త్వరపడని ప్రేమ, ఉద్రేకము లేని ప్రేమ, స్వప్రయోజనము లేని ప్రేమ, త్వరగా కోపపడని ప్రేమ, అపకారం మనసులో ఉంచుకోని ప్రేమ, ఇతరులకు మేలు చేసే ప్రేమ. ఇదే క్రీస్తు ప్రేమ. ఇతరుల కొరకు జీవించే ప్రేమ, ఇదే క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమను పొందటానికే ఆమె ఎదురు చూసింది. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు కలుసుకున్నప్పుడు దొరికింది ఈ ప్రేమే. ఈ మధ్యాహ్న వేళలో ఈ ప్రేమ కలిగిన సహోదరుడా, సహోదరి, నువ్వు ఎన్నడూ మహావేశ్యత అని పిల్లలతో నీకు పొత్తు లేదు. ఎన్నటికీ ఆ సంఘ శాఖ వ్యవస్థకి నీకు సంబంధం లేనే లేదు. అతని మన శత్రక మేషక అబేద్నెగోలకి ఏ రీతికి సంబంధం లేదో ఈరోజు నీకు కూడా ఈ వ్యవస్థకి సంబంధం లేదు. వాటి ధ్వనులు నీ దగ్గర లేవు, ఆ మాయా మంత్రాలు నీ దగ్గర లేవు. యేసు రక్తం పెట్టి కొని నిన్ను వేరు చేశాడు. ఈ రాత్రి వేళ, ఈ మధ్యాహ్న వేళ ఆయన నిన్ను వేరు చేశాడు. కృప కలుగునగాక. ఈ లోక వ్యవస్థ కాదు, వాక్యానికి నువ్వు పుట్టిన కుమారుడు, కుమార్తెవు. ఆ వాక్యము ఆవుల గట్టుకు తీసుకెళ్ళటానికి ఈ భూమి మీద నీకు అలంకరణ చేస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతుంది అదే. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంటుంది, అలంకరణ జరుగుతుంది, వస్త్రధారణ జరుగుతుంది, సమృద్ధి అయిన ఆహారం తింటుంది. వాక్యంగా మారి వాక్యమైన పెళ్లి కుమారుతో యుగ యుగాలు ఉండేదానికి వెళ్ళబోతుంది. ఇదే ఆఖరి గడియ. ఇంకెక్కడెవరైనా ఆ పెండ్లి కుమారుడితో లేని వారిగా ఉంటే, ఇంకా మార్పు చెందిన వారిగా ఉంటే, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారిగా ఉంటే, ఇంకా సువార్త నమ్మని వారిగా ఉంటే, ఇంకా ప్రభువు యొక్క ప్రేమను పొందుకోలేని వ్యక్తిగా ఉంటే, ఇది అనుకూలమైన సమయం. అయ్యా, ఒక పాపిగా ఉండొద్దు, మార్పు లేని వ్యక్తిగా ఇక్కడ ఉండొద్దు. అయ్యా, దేవుని ఉగ్రతను రుచి చూడాలనుకోవద్దు. కృపను కోరుకో. అందరం పాపులమే. కృప మనలను పాప ఊపు నుంచి పైకి లేపింది. అయ్యా, మనమందరం మార్పు చెందుదాం. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లను సరి చేసుకుందాం, ఒప్పుకుందాం, రక్తంలో కడుక్కుందాం, స్వతంత్రమై ఉందాం. మనము దాసకుమారులం కాదు, ఈమెను వాగ్దాన పిల్లలము కూడా కాదు. మనం క్రీస్తుకు పుట్టిన పిల్లలం. మనం ఆత్మకు వారసులం, వాక్యమునకు వారసులం మనం. కాబట్టి ఈ మధ్యాహ్న వేళలో ఆయన పిల్లలంగా మనం స్వతంత్రులమే బ్రతుకుదాం, వాక్యముతో నిలబడదాం, నియమం ప్రకారంగా పోరాడదాం, క్రమములో వెళ్దాం. అదంత కష్టమైన క్రమముతో వెళ్దాం. మన సహనము అందరికీ కనబడేటట్టు చేసుకుందాం, మన భక్తి అందరికీ కనబడేటట్టు చేసుకుందాం, మన నిరీక్షణ ఫలము పొందినట్లుగా మనం జీవిద్దాం. ఒక దినం మన ప్రభువును కలుసుకోవడానికి ధైర్యవంతులుగా ఉందాం, అర్హత కలిగి ఉందాం, వస్త్రము కలిగి ఉందాం, సమృద్ధి అయిన ఆహారం తిని ఆయన పోలికలోనే కనబడదాం. ఆయన కృపను ఏమాత్రం వృధా చేసుకోకుండా ప్రతిరోజు ప్రభు రాక కొరకు ఎదురు చూద్దాం, ఆ ఎత్తబాటు కొరకు ఎదురు చూద్దాం. ప్రభు మీకు సమృద్ధి అయిన జీవం ఇచ్చిన అంతరంగ బోధకుడిగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. సహోదరుడా, కృపను ఎవరు తోసివేయద్దు, కఠినపరచుకోవద్దు హృదయాలను. మార్పు చెందండి, మార్పు చెందండి, మార్పు చెందండి. క్రొత్త జీవితాలు కలిగి ఉండండి, క్రొత్త జీవితాలు కలిగి ఉండండి, క్రొత్త మనసు కలిగి ఉండండి. ప్రభు చిత్తమును జరిగించండి, ప్రభును సంతోషపెట్టి బిడ్డలుగా ఉండండి. దేవుడు మీకు తోడే నడిపించునుగాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న వేళలో అయ్యా, ఇద్దరు స్త్రీలు భూమి మీద ఉన్నారు. ఒక ఖడ్గమే ఉంది. ఆ ఒక్క ఖడ్గం మీరే, ఒక్క పురుషుడే. అయ్యా, లేఖనం చెప్పినట్టే జరుగుతుంది. ఆ దినమున 7 స్త్రీలు వచ్చి ఒక పురుషుని పట్టుకొని, మా అన్న మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, నీ పేరు పెట్టి మా నిందు తీసేయ అని చెప్పారయ్యా. ఆ 7 స్త్రీలు ఎవరో కాదు కానీ 7 సంఘకాలాలు. ఈ 7 సంఘకాలాల్లో ఉన్న ఈ సంస్థ, ఈ మహావేష దాని పిల్లలు నిన్ను ఎన్నడూ భర్తగా అంగీకరించలేదయ్యా, అంగీకరించలేదు. అయితే ఇందులోంచి బయటకు వచ్చింది ఈ సంస్థ,
ఈ మహావేష ఉనికి నుంచి బయటకు వచ్చిందే నీ యొక్క భార్యని. ఆమె అయితే మాకు ముక్కొద్దు అందయ్య. మనుషులు రొట్టె వల్ల కాదు, దేవుడు నోటి నుంచి ప్రతి మాట వల్ల బ్రతుకుతారన్నా. ఆ మాటతో మాకు పూర్తిగా కావాలి, నాకు జీవం కావాలి కోరి, నాకు వస్త్రం కావాలి, నాకు ఆహారం కావాలి, నా భర్త పేరు నాకు ఉండాలని చెప్పి ప్రభు తమ నొసటన నీ పేరు రాయించుకున్న ఒక స్త్రీ ఇక్కడ ఉందయ్యా. ఆమె నీ కొరకే బ్రతుకుతుంది, నీ స్వరమే ఉంది. అయ్యా నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటానంది, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానందయ్యా, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఉంటానందయ్యా. అయ్యా తన తీర్మానాన్ని బలపరిచిన దేవుడో ప్రభువా. అయ్యా రూతును బలపరిచినట్టుగా తండ్రి, ఎస్తేర్ను బలపరిచినట్టుగా ప్రభువా తండ్రి, ఆయా కాలంలో ఉన్న ప్రభువా మా పితరులను బలపరిచినట్టుగా అయ్యా ఈరోజు నాయన నీ వధువును బలపరిచి నీకున్నదంతా ఆమెలో కొమ్మరించి ఆమెను ప్రభువా నీ బిడ్డగా నీ భార్యగా చేర్చుకొని ప్రభువా అయ్యా ఒక గొప్ప వెలుగుగా లోకానికి, ఒక గొప్ప సాక్షిగా లోకానికి, తండ్రి కొండ మీద ఉన్న పట్టణముగా లోకానికి, ఉప్పుగా లోకానికి అయ్యా సంపూర్ణమైన నా తండ్రి ఆ వాక్యం యొక్క వస్త్రం కలిగి అయ్యా నీ పక్షమున మాట్లాడటానికి భూమి మీద నీ ప్రతినిధిగా భూమి మీద ఉంచిన ఈ వధువును బట్టి నీ పాదాల మీద స్తుతిస్తున్నాం. ఈ వర్తమానాన్ని బట్టి స్తుతులు ప్రభువా. అయ్యా ఈ మాటలు నీ వధువు జీవితంలో భాగమవునుగాక తండ్రి, శరీరమవునుగాక దేవా. నిత్యముగా నీ పిల్లలు నాయన నీ బిడ్డలుగానే అయ్యా నీకు సంబంధించిన బిడ్డలుగానే వారు సిద్ధపడుదురుగాక. ఇంకా అనేక మర్మములను వారు విందురుగాక, వాళ్ళ కళ్ళతో చూచుదురుగాక. నా తండ్రి ఈ లోక వ్యవస్థ నుంచి వేరవుదురుగాక. విశ్వాసానికి అవిశ్వాసకి పాలెక్కడదన్న ఆ మాటతో వారి విశ్వాసుల తరపున ఉందురుగాక. అయ్యా అట్టి కృప దయచేయమని తండ్రి, కూడిన బిడ్డలందరినీ దీవించమని, రాలేకపోయిన పిల్లలను ఈ లైవ్లో ఉన్న దేవుని పిల్లలందరూ కూడా దీవించమని. అయ్యా మమ్మల్ని డిక్లేర్ చేసి మాట్లాడావు, నువ్వే పక్షం ఉండవో చూసుకోమన్నావు ప్రభువా. అయ్యా మేమందరం మా బ్రతుకు కాలం అంతా నీ కొరకే జీవించుదుము గాక. ఈ పోరాటంలో, ఈ యుద్ధ రంగస్థలములలో వెనక్కి తిరిగి చూడకుండా నీతో కలిసి ముందుకు నడిచే భాగ్యం మా అందరికి దయచేయమని, మా సంఘ బిడ్డలందరినీ దీవించమని, ప్రతి మాట మా హృదయాల్లో 100 ఫలింప చేయమని. అయ్యా నిష్ప్రయోజమైన జీవితాలు మాకు దూరపరచు. అయ్యా నూనె కలిగిన పిల్లలమగా అయ్యా మా నిరీక్షణకు ఆధారమైన మీ వైపు చూస్తూ బహుమానం పొందునట్లు పలా నమ్మకమైన దాసులని నోటి నుంచి ఆ పిలుపు వినట్లు మా విశ్వాస యాత్ర ముందుకు సాగునుగాక. అట్టి కృపతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తును మీ ప్రశస్తమైన నామములోనే ప్రార్థించడిగి వచ్చున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయినా ప్రభు అయినా యేసుక్రీస్తు కృప సమాధానం తల్ల వంచిన మనకు, రాలపైన పిల్లలకు, ఈ లైవ్లో ఉండే పిల్లలకు, సకల పరిశుద్ధులకు ఆయన సమృద్ధి అయిన కృప, పరిపూర్ణమైన వాక్యం సదా తోడేయుడిని నడిపించునుగాక. ఆమెన్. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.